లావీ అండ్ రోజ్ మీనింగ్ వచ్చేసి లైఫ్ ఇన్ పింక్. కెఫే స్పేస్కి ఎప్పుడైతే ఎంటర్ అవుతారో యూ విల్ ఫీల్ ది వార్మ్త్, యూ విల్ ఫీల్ ద ఫ్రెంచ్, యూ విల్ ఫీల్ ది యూరోపియన్ స్టైల్. రోజ్ కెఫే అంటారు, లేకపోతే లవ్ కెఫే అంటారు. స్విగ్గీ జొమాటోలో దే డోంట్ కేర్ అబౌట్ వాట్ ఈస్ గోయింగ్ ఆన్ విత్ రెస్టారెంట్, హౌ ఇట్ ఈస్ అండ్ ఆల్. సో దే జస్ట్ ఆర్ ఇష్యూయింగ్ సంథింగ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ ఎ కస్టమర్ సాటిస్ఫాక్షన్ దే జస్ట్ ఇష్యూ యాజ్ ఇట్ ఈస్. We have to manually off the discounts which we never apply. So if at all, if Swiggy lo, if they are seeing any offer, Zomato or anyone, like they indirectly or directly they apply the same within themselves without the restaurant's approval. మేము అసలు 30% డిస్కౌంట్ ఇప్పుడు వరకు ఎప్పుడు పెట్టలేదు. The maximum discount we offer is 15%. Gone up to 30%. I already received so many bookings. There I can't go back and cancel the bookings. So I had to give the discount already. కొత్త bookings పడకుండా I had to switch off the whole platform. Hi Likita garu. Hi Andy. Thank you for coming to my podcast. My pleasure. Lavi and Rose. Correct pronunciation? Yes. I practiced 10 times anamata. How it started Andy? So it just started with a small dream where just any other girl ఎట్లా అయితే డ్రీమ్ చేస్తుందో అంటే ఒక చిన్న cafe or own business కావాలి అని, that is how it started. Me along with my other 2 friends, 3 of us started it together. మీరు your background is from pharmacy అని చెప్పారు మీరు. No? You done MBA from ఆస్ట్రేలియా. అక్కడి నుంచి ఇండియాకి వచ్చి ఇక్కడ ఫుడ్ బిజినెస్ స్టార్ట్ చేయాలని థాట్ ముందు నుంచి ఉండేనా, లేకపోతే యూ వాంట్ టు డూ బిజినెసా? సో థాట్ వచ్చేసి వీ వాంటెడ్ టు గెట్ ఇన్ టు బిజినెస్. అంటే నాకు ఎప్పటి నుంచో ఐ వాంట్ టు స్టార్ట్ మై ఓన్ బిజినెస్. ఇప్పుడు మనకి హౌ మచ్ ఎవర్ ఐ వర్క్ హార్డ్ ఆర్ ఎంత అయినా కూడా ఐ వాంటెడ్ టు స్టార్ట్ సంథింగ్ ఆన్ మై ఓన్, అండ్ దట్ ఈస్ హౌ బిజినెస్ స్టార్ట్ చేయాలి. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఐ ఆల్వేస్ హ్యాడ్ దిస్ డ్రీమ్ ఆఫ్ పింక్ cafe ఫ్రమ్ సో లాంగ్. సో దట్ ఈస్ హౌ సరే వై నాట్ మై ఫస్ట్ బిజినెస్ కెన్ బీ మై డ్రీమ్ అన్నట్టు దిస్ కేమ్ ఇన్ టు లైఫ్. అసలు ఈ ఫుడ్ బిజినెస్ ఈ ఐడియాతో చెప్పినప్పుడు హౌ వాజ్ ద రెస్పాన్స్ ఫ్రమ్ యువర్ ఫ్యామిలీ? సో ఫ్యామిలీ వర్ లైక్ వెరీ సర్ప్రైజ్డ్, షాక్ అయ్యారు. అసలు మీరు చదువుకుంది ఏంటి, మీరు చేసేది ఏంటి, అసలు ఎందుకు కెఫే ఆర్ ఎందుకు ఫుడ్ బిజినెస్ ఎందుకు అన్నట్టు అంటే చాలా షాక్ అయ్యారు. బట్ దెన్ లేటర్ మై ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఎవ్రీవన్ వర్ లైక్ సపోర్టివ్. సరే మీకు చేయాలని ఉంది కదా, ట్రై చేయండి, వాట్ ఈస్ రాంగ్ అన్నట్టు దే సపోర్టెడ్. సో యూ వాంట్ టు డూ బిజినెస్. సో ఈ థీమ్ స్పెషల్గా పింక్ థీమ్ ఎన్నుకోవడానికి రీజన్ ఏంటి మేజర్గా? సో బేసికలీ పింక్ వచ్చేసి పీపుల్ స్టిల్ ఆస్క్ మీ ఈజ్ ఇట్ యువర్ ఫేవరెట్ కలర్ అని. ఇట్స్ నాట్ ఆన్ మై పర్సనల్ ప్రిఫరెన్స్ అన్నట్టు కాదు, బట్ ఐ వాంటెడ్ టు హ్యావ్ సమ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఐ ఆల్వేస్ యూస్ టు లవ్ ఫ్లవర్స్ అనమాట. నాకు ఇప్పుడు చిన్నప్పటి నుంచి ఎక్కడికి వెళ్ళినా కూడా ఫ్లవర్స్ చూస్తే నాకు ఒక పిచ్చి. అండ్ అట్ ద సేమ్ టైం ఎక్కడికి వెళ్ళినా కూడా లైక్ ఐ యూస్ టు యాక్చువల్లీ లుక్ ఫర్ ఫోటోజెనిక్ ప్లేసెస్ టు క్లిక్ పిక్చర్స్ కానివ్వండి, ఏదైనా కానివ్వండి. సో దట్ ఈస్ వాట్ ఐ వాంటెడ్ టు క్రియేట్ ఎ స్పేస్ ఫుల్ ఆఫ్ ఫ్లవర్స్ వేర్ ఏ అమ్మాయికైనా కూడా ఇట్ విల్ బీ కైండ్ ఆఫ్ ఎ డ్రీమ్ కమ్ ట్రూ మూమెంట్ అవుతుంది అని ఐ స్ట్రాంగ్లీ బిలీవ్డ్ అండ్ ఐ వాంటెడ్ టు డూ సంథింగ్. అండ్ దట్ ఈస్ హౌ సరే ఫ్లవర్స్ అనగానే ఆబ్వియస్లీ రోజ్ అన్నది విల్ that is the first thought, and pink rose, and that is something which I always believed. And at the same time I also feel pink is a color where it is a very subtle color which can actually give you that calming and soothing effect. And at the same time I also wanted to break the stereotype of like pink anadi eppudu it is only for girls annadi women annadi it is a kind of stereotype which happened andaru ade anukuntaru. So I wanted to break something. It is not just for girls, everyone can come into a pink cafe and still feel that relaxing effect. So yeah, నార్మల్గా మనం బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు వి లుక్ ఫర్ ద రిఫరెన్స్ అనమాట. సో ఉంటే అసలు వాళ్ళు ఎలా చేస్తున్నారు, వాట్ ఆర్ ద ప్రోస్ అండ్ కాన్స్ లాగా. వెన్ ఎవరు లేనప్పుడు సడన్గా మనమే ఒక ఫస్ట్ అలాంటి ఐడియా స్టార్ట్ చేసినప్పుడు హౌ హార్డ్ ఈస్ ఇట్ టు మేక్ ఇట్ ఓవర్? it was very hard when we started. ఎందుకు అంటే బిఫోర్ there was no theme based cafe అన్న కాన్సెప్ట్ లేదు, థీమ్ బేస్డ్ రెస్టారెంట్ అన్నది ఏం లేదు. సో when we started it was like hit or miss. ఐదర్ హిట్ అని అవుతుంది లేదంటే మిస్ అని అవుతుంది. బట్ వీ వాంటెడ్ టు ట్రై బికాస్ ఓకే వై షుడ్ వీ కీప్ క్వైట్ అండ్ తర్వాత ఒక 10 years డౌన్ ద లైన్ ఆర్ ఆఫ్టర్ ఫ్యూ ఇయర్స్ మళ్ళీ రిగ్రెట్ అవ్వద్దు. ఓకే ఐ ఆల్వేస్ వాంటెడ్ టు స్టార్ట్ సంథింగ్, సో లెట్స్ స్టార్ట్ ఇట్ అన్న పుష్ నాకు ఐ గాట్ ఇట్ ఫ్రమ్ మై పార్ట్నర్స్ హూ రియలీ బిలీవ్డ్. అంటే బ్లైండ్లీ బిలీవ్ ఉంది అంటారు కదా, సో దట్ ఈస్ హౌ దే స్ట్రాంగ్లీ పుష్ మీ. ఓకే
లెట్స్ డూ ఇట్ అన్నట్టు దే పుష్ మీ. బట్ ఇట్ వాస్ వెరీ ఛాలెంజింగ్ ఇన్ అవర్ ఇనిషియల్ డేస్ వెన్ వీ హ్యాడ్ టు సోర్స్ అవుట్. అంటే కంప్లీట్ ఇప్పుడు ఒక ఫ్లాస్ కావాలి అన్నా కూడా వేర్ టు సోర్స్ ఇట్, అండ్ దట్టు మనకు ఒక స్పెసిఫిక్ కావాలి అన్నా కూడా ఇట్ వాస్ వెరీ 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 టఫ్. ఎక్కడి నుంచి చేయాలి, కట్లరీస్ దగ్గర నుంచి, టిష్యూస్ దగ్గర నుంచి. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆల్రెడీ మార్కెట్లో ఉన్నాయి చేస్తున్నారు అంటే ఇట్ ఈస్ వెరీ ఈజీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నార్మల్ టిష్యూస్ ఉన్నాయి తీసుకొని పెట్టుకోవడం అట్లా ఉంటుంది. బట్ వెన్ ఐ వాంటెడ్ ఏ పింక్ టిష్యూ ఇన్ మై కెఫే ఇట్ వాస్ వెరీ హార్డ్ ఫర్ మీ టు సోర్స్ అవుట్. సో మళ్ళీ వాళ్ళకి దగ్గరికి వెళ్ళి ప్రతి ఒక్కటి వీ ఈవెన్ ట్రావెల్ టు ఢిల్లీ దగ్గరికి వెళ్ళి ఒక్కొక్కరికి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ఓకే ఇది కావాలి అన్నట్టు. తర్వాత బాంబేకి వెళ్ళి. సో ఇట్ వాస్ వెరీ ఛాలెంజింగ్ ఇన్ అవర్ ఇనిషియల్ డేస్ టు మేక్ థింగ్స్ హ్యాపెన్. ఇప్పుడు నార్మల్ క్యాఫే సెటప్ చేసేటప్పుడు కూడా మా ఐడియా కానివ్వండి, మా కాన్సెప్ట్ కానివ్వండి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే పీపుల్ యూస్ టు లాఫ్ అండ్ పీపుల్ యూస్ టు క్వశ్చన్. ఎట్లా అంటే ఇట్లా ఉండదు మేడం, ఎక్కడ ఉండదు మేడం, ఎవరు చేయించుకోరు మేడం, అది ఇది అవును చేయించుకోరు, బట్ వీ వాంటెడ్ టు స్టార్ట్ సంథింగ్. సో పీపుల్ యూస్ టు లాఫ్ ఎట్ అస్, అంటే వాట్ ఈస్ షీ డూయింగ్ అన్నట్టు. బట్ యా రైట్ నౌ దిస్ ఈస్ గోయింగ్. ఫస్ట్ బ్రాంచే మంచి టఫ్ కాంపిటీటర్ పక్కన పెట్టారు కదా మీరు సైనిక్ పూరిలో. చాలా వాంటెడ్ గానే పెట్టారా లేకపోతే ర్యాండమ్లీ మీ ప్లేస్ దొరికింది? లేదు. సో ఇట్ వాస్ వెరీ ర్యాండమ్ మూవ్. ఇట్ వాస్ నాట్ ఎట్ ఆల్ స్ట్రాటజికలీ ప్లాన్ ఆర్ సంథింగ్. మేము పెట్టిన తర్వాత కూడా వి వెరీ 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 స్కేర్డ్. అంటే ఎట్లా అంటే పీపుల్, our friends, our family, everyone are like, are you sure, are you going behind a very big competitor, just beside them మీరు అక్కడ పెడుతున్నారు అన్నప్పుడు కూడా we somehow felt okay, this is something, we are not a competition to anyone, no one is competition to us, and we strongly believe because we had the uniqueness, we wanted to keep be different in the market, and we really didn't feel anything. We wanted to just keep trying and wanted to just try our luck అంతే. సో మీరు ఫస్ట్ కెఫే స్టార్ట్ చేసిన తర్వాత ఈ నెక్స్ట్ బ్రాంచ్ గచ్చిబౌలి అని చెప్పారు, తర్వాత సైనిక్ మన కొత్తపేట అని చెప్పారు. ఎంత టైం గ్యాప్లో ఈ 3 బ్రాంచెస్ స్టార్ట్ అయ్యాయి మీరు స్టార్ట్ చేసినప్పటి నుంచి? మీరు 21లో స్టార్ట్ చేశారని చెప్పారు. సో ఫ్రమ్ దేర్ టు గచ్చిబౌలి టు ఆల్మోస్ట్ నాట్ ఇప్పుడు 21 5 yearsలో యూ వాంట్ 3 places అన్నమాట. ఎంత ఫాస్ట్గా ఎలా మూవ్ అయ్యగలరు? ఆల్మోస్ట్ ఎట్లా అంటే మనం 2021లో వి సైన్ అప్ ఫర్ అ సైనిక్పురి అవుట్లెట్, అండ్ 2023లో వి వెంట్ టు గచ్చిబౌలి. సో ఇట్ ఈస్ ఆల్మోస్ట్ లైక్ 2 years. అండ్ అట్ ద సేమ్ టైమ్ 2023 నుంచి దెన్ వీ స్టార్టెడ్ కొత్తపేట ఇన్ 2025. సో అగైన్ 2 years. సో దో ఇట్ ఈస్ షోయింగ్ యాజ్ అ షార్ట్ స్పాన్, వీ టుక్ ఆల్మోస్ట్ లైక్ 1.5 year to 2 years అనమాట ఇన్ ఆర్డర్ టు స్టార్ట్ సంథింగ్. అంటే 3 different ప్లేసెస్లో 3 different దానికి వీ స్టార్టెడ్ విత్ డిఫరెంట్ టైం ఫ్రేమ్. అంటే ఈ కేఫేలలో కానీ లేకపోతే నార్మల్గా ఏమైనా అంబియన్స్ ఉన్న కేఫేస్లో కానీ పీపుల్ యూజువలీ కమ్ ఫర్ దట్ అంబియన్స్ కానీ లేకపోతే రిఫరెన్స్ కోసం కానీ, అండ్ ఫుడ్ అనేది సెకండ్ ప్రియారిటీ ఉంటుంది. సో మీ థాట్ అదే ఉంటేనా మీరు స్టార్ట్ చేసినప్పుడు? సో మేము ఎప్పుడైతే స్టార్ట్ చేసామో ఫస్ట్లీ మా ప్రిఫరెన్స్ వచ్చేసి ఇట్ వాస్ లైక్ డెఫినెట్లీ ది అంబియన్స్. సో ఎక్స్పీరియన్స్ అనేది క్రియేట్ చేయాలి అంటే హూఎవర్ కమ్స్ ఇన్ ఆ కొత్త ఎక్స్పీరియన్స్ అనేది, ఆ కొత్త వార్మ్త్ అనేది వీ వాంటెడ్ టు క్రియేట్ ఎ వెల్కమింగ్ స్పేస్ అనమాట. సో అది కాకుండా వీ ఆల్సో వాంటెడ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ ద ఫుడ్ కానివ్వండి, డ్రింక్స్ కానివ్వండి, హౌ వీ కెన్ గెట్ బ్యాక్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆల్మోస్ట్ మేము స్టార్ట్ చేసినప్పుడు చాలామంది అడిగారు, ఓకే ఒకసారి వస్తారు తర్వాత వెళ్ళిపోతారు మళ్ళీ రారు మీరు, అండ్ ఎవ్రీ వన్ సో మెనీ ఛాలెంజెస్, మీది 1 year కంటే ఎక్కువ నడవదు చూడండి అన్నట్టు. పీపుల్ యాక్చువల్లీ సెడ్ అస్ ఆన్ అవర్ ఫేస్, నా ఫేస్ పైన చెప్పారు 1 year కంటే ఎక్కువ నడవదు చూడండి ఎందుకంటే ఇది నడవదు అన్నట్టు. బట్ వీ వాంటెడ్ టు వర్క్ ఇన్ అ వే దట్ ఇప్పుడు అంబియన్స్ ఇస్ సంథింగ్ విచ్ విల్ కీప్ పీపుల్ కమ్ ఫర్ ద ఫస్ట్ ప్లేస్. బట్ వీ స్ట్రాంగ్లీ బిలీవ్ అండ్ వీ స్ట్రాంగ్లీ వర్క్డ్ ఇన్ అవర్ ఫుడ్ కూడా, సో దట్ it can make people come back again and again. And at the same time we also started doing some special occasion decorations kaniyandi, how we can get back. So for example there is one person who walks in, who comes in, then later another person again, the same person will get their family for their again special occasion kaniyandi, I mean special moment kaniyandi. So we created that space to come back and a reason to come back. So yeah. సో ఈ నార్మల్గా ఇంత టఫ్ నేమ్తో లావియన్ రోజ్ అని చెప్పి స్టార్ట్ మార్కెట్లోకి వచ్చారు మీరు. హౌ హార్డ్ ఈజీ టు కన్విన్స్ పీపుల్ అన్నమాట, ఎందుకంటే ఇది పలకడానికి కష్టంగా ఉంది. సో ఇట్స్ నాట్ ఈజీ టు కన్విన్స్ ద పీపుల్, ఎందుకంటే ఇప్పుడు చాలా వరకు థీమ్ బేస్డ్ కేఫే, ఇప్పుడు కేఫేస్ వచ్చినాయి చాలా వెరీ సూటింగ్ నేమ్స్ ఉన్నాయి అన్నమాట. లైక్ కేఫ్ కంచి, దే ఆర్ వెరీ సౌత్ ఇండియన్ టైప్ నేమ్స్ అనమాట. లేకపోతే వెరీ ట్రెడిషనల్ నేమ్స్ ఉన్నాయి. మీది వచ్చి ఫ్రెంచ్ నేమ్, ఇట్స్ ఫ్రమ్ ఫ్రెంచ్ నేమ్.
అసలు మీనింగ్ ఏంటి లావీ అండ్ రోజ్కి, ప్లస్ దాన్ని ఎలా కన్విన్స్ చేయగలిగారు మీ కస్టమర్స్ని? సో లావీ అండ్ రోజ్ మీనింగ్ వచ్చేసి లైఫ్ ఇన్ పింక్. లైఫ్ ఇన్ పింక్ అంటే ఆబ్వియస్లీ వీ వాంటెడ్ టు క్రియేట్, మేము ఒక పింక్ స్పేస్ని క్రియేట్ చేస్తున్నాం కాబట్టి వీ ఫెల్ట్ సమ్హౌ లావీ అండ్ రోజ్ ఇస్ అ పర్ఫెక్ట్ వే. అండ్ అట్ ద సేమ్ టైమ్ కెఫే స్పేస్కి ఎప్పుడైతే ఎంటర్ అవుతారో యూ విల్ ఫీల్ ది వార్మ్త్, యూ విల్ ఫీల్ ద ఫ్రెంచ్, యూ విల్ ఫీల్ ది యూరోపియన్ స్టైల్ అట్మాస్ఫియర్. కాబట్టి వీ వాంటెడ్ టు ఆల్సో మేక్ షూర్ our word, our name itself actually can get the public know about it. So ippatki there are people who can't pronounce our name, so ippatki rose cafe antaru leppte love cafe antaru, lekapothe so many names, but still people remember us for our color and for our uniqueness. So yeah. సో ఇప్పుడు నార్మల్గా ఈ 3 కేఫేస్ని ఆపరేట్ చేస్తున్నారు కదా. సో ఈ ఆపరేషన్స్లో మీకు బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఏంటండి? మీరు ఈ కేఫే స్టార్ట్ చేసిన దగ్గర నుంచి కానీ, లేకపోతే ఈ 3 బ్రాంచెస్లో కానీ, వాట్ ఈస్ ద టఫెస్ట్ ఛాలెంజ్ యూ ఫేస్డ్ ఇన్ ఆపరేషన్స్? సో ఆపరేషన్స్లో టఫెస్ట్ ఛాలెంజ్ అంటే ఎవ్రీ సింగిల్ డే ఆఫ్ ఆపరేషన్స్ కమ్స్ విత్ డిఫరెంట్ ఛాలెంజ్. ఇవాళ ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ థింక్ మై స్టాఫ్ ఈస్ బీయింగ్ ఎ ఛాలెంజ్, టుమారో అండ్ అదర్ ఛాలెంజ్ కమ్స్ అప్ ఇన్ ద కిచెన్, గ్యాస్ అయిపోవడం కానివ్వండి. సో వన్ డే వీ థింక్ థింగ్స్ ఆర్ గుడ్ అండ్ స్మూత్లీ రన్నింగ్, బట్ అనదర్ డే new challenge comes up. And at the same time it is mostly monitoring staff kaniyandi, inventory control kaniyandi, how we are cutting down the cost. So every single day, every single aspect is a new challenge for any restaurant owner. నార్మల్గా ఫుడ్ ఇండస్ట్రీలో చాలా మంది చెప్పే వరకు చెఫ్స్ ఈజ్ ద మెయిన్ ఛాలెంజ్ అని చెప్పేసి నార్మల్గా. ఎందుకంటే ఇఫ్ దే వన్స్ దే చేంజ్ ద టేస్ట్ అనేది చాలా వరకు చేంజ్ చేస్తుంది. సో యూ ఫాలో ద చెఫ్ని నమ్ముతారు, లేకపోతే ఎస్ఓపి కంప్లీట్? సో బేసికలీ ఏంటి అంటే వీ వర్క్అవుట్ ఇన్ ఎస్ఓపి మేనర్ అనమాట. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హూఎవర్ షెఫ్స్ చేంజ్ అయినా కూడా ఏదైనా కూడా వీ కైండ్ ఆఫ్ మేక్ షూర్ ద టేస్ట్ కీప్స్ కమింగ్ ఇన్. అండ్ అట్ ద సేమ్ టైమ్ రెసిపీ స్టాండర్డైజేషన్ అంతా చేసుకున్నాం. సో బేసికలీ ఏంటంటే డ్రింక్స్ కానివ్వండి, సో విచ్ ఎవర్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎనీ థిక్ షేక్ if you consume in Kottapet outlet, it is almost similar to Sainik Puri outlet. So almost the taste of drinks and everything will be similar. And at the same time coming to our pastas kaniyandi, rice, fried rice, anything, it is almost similar. So for example it depends on how the mood of the chef can be. Appudu differentiate avutuntadi, every day is not our day. But mostly we kind of try to manage it up and try to keep the taste and consistency the same, so that at least it will be similar. సో యూ స్టార్టెడ్ ఫస్ట్ సైనిక్ స్టార్ట్ చేశారు మీరు నార్మల్గా. అదే ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ మీరు ఎంతతో స్టార్ట్ చేశారండి? అంటే జనరల్గా ఎవరైనా ఒక సర్టన్ అమౌంట్తో ప్లాన్ చేస్తాం, డెఫినెట్లీ ఇట్స్ నాట్ గోయింగ్ టు హ్యాపెన్ దట్ అమౌంట్. Not at all. సో మీరు ఎలా, హౌ డు యూ మేనేజ్ దట్ ఆల్? సో మేము ఆల్మోస్ట్ సైనిక్ పురి వీ ఎస్టిమేటెడ్ అరౌండ్ 30 lakhs ఇన్వెస్ట్మెంట్ అనుకున్నాము, బట్ ఇట్ డబుల్డ్ అప్. సో ఇట్ వాస్ కంప్లీట్లీ బూట్ స్ట్రాప్డ్. సో మేము ఎట్లా అంటే అప్పుడప్పుడే వీ మూవ్డ్ ఫ్రమ్ మెల్బర్న్ అనమాట, అండ్ వీ కంప్లీట్లీ బూట్ స్ట్రాప్డ్ ఆల్ our personal savings, everything into our business. So it is kind of hit or miss. If at all, if we are hit, that is well and good, it will go. If not, we'll have to again start from scratch and a situation lone we started. So we just somehow believed, and we believe that whatever we are doing, we wanted to give our 100% and 200%. We worked hard. So almost from Sainik Puri start chesinappudu we had zero experience in F&B and zero personal savings also. So we had to give everything. So my time kaniyandi, my efforts kaniyandi, my energy, everything including our money, we kept the whole 100%, and we wanted to make things happen no matter what. So నార్మల్గా ఎఫ్ఎన్బిలో మేము ఫుడ్ బిజినెస్లో స్టార్ట్ చేసినప్పుడు ప్లేస్ ఈజ్ మచ్ ఇంపార్టెంట్ రోల్, చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంటుంది. హౌ డిడ్ యూ సెలెక్ట్ దట్ ప్లేసెస్? అంటే కొత్తపేట అనేది ఇట్స్ నాట్ ఎ స్మాల్ ఏరియా, లైక్ సైనిక్ పురి ఇస్ నాట్ స్మాల్ ఏరియా, గచ్చిపల్లి, దట్ ప్లేస్ అండ్ దట్ ఆల్. ఎందుకంటే ఎవ్రీథింగ్ ఈజ్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఫేస్ ఆఫ్ ది మెయిన్ రోడ్ మీద ఉంటుంటేనే సో మార్కెట్ కొంచెం హై ఉంటుంది. సో రెంట్స్ ఎలా ఉంటాయి, దెన్ హౌ డిడ్ యూ ఫిగర్ ఇట్ అవుట్? సో మేము ఎప్పుడైతే సైనిక్ పురి, వెన్ వీ వాంటెడ్ టు చూస్ సంథింగ్ ఇన్ సైనిక్ పురి, అప్పుడు ఆబ్వియస్లీ వీ వాంటెడ్ టు come to a place which is very near to us. Firstly, that was our main goal. ఎందుకు అంటే మేము అప్పుడప్పుడే ఇండియాకి మూవ్ అయ్యాము, మాకు చుట్టుపక్కల తెలియదు, అండ్ అట్ ద సేమ్ టైం మాకు ట్రావెలింగ్ కొంచెం దగ్గర ఉండాలి, మా ఇంటికి దగ్గర ఉండాలి అని. దట్ ఈస్ హౌ వి చూస్ సైనిక్ పురి ఏరియా.
అప్పుడే అంటే ద మార్కెట్ ఈస్ నాట్ సో సాచురేటెడ్ దేర్ అండ్ అప్పటికప్పుడే cafes are coming up. So we wanted to try that area. ఆ ఏరియాలో కూడా హౌ వీ సెలెక్టెడ్ అంటే ఇట్ అగైన్ డిపెండ్స్ ఆన్ ద రెంటల్ రేంజ్ కానివ్వండి, హౌ యు ఆర్ ప్రయారిటైజింగ్ యర్ ద ఫ్లోరింగ్స్, ది హోల్ అంటే పర్స్పెక్టివ్, హౌ యు ఆర్ యాక్చువల్లీ ఎయిమింగ్ ఫర్ ద కస్టమర్ ఫుట్ఫాల్ అన్నది దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో మేము ఎప్పుడైతే పెడదాం అనుకున్నామో వీ డింట్ హ్యాడ్ మచ్ ఆఫ్ ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ ఆర్ ఇన్వెస్టర్ సపోర్ట్ ఏం లేకుండే కాబట్టి వీ హ్యాడ్ టు గో ఇన్ టు సేఫర్ జోన్ where the rentals are also not too high and at the same time it is not too, because obviously main road facing or ground floor or something, that will be the rentals and chala high untai. So that is the reason we had to go back, we had to compromise onto our flooring. So we are on third floor in Sainikpuri because we actually didn't had too much of investments kabatti we had to go to the third floor. And at the same time we strongly believed, if at all if we are going to the third floor, we strongly believe that we have something to pull out crowd అన్నది మాకు ఉంది కాబట్టి we strongly believed our marketing should be very strong in a way that though we are on third floor we have to pull out crowd no matter what అన్నట్టు we played with the marketing. So we concentrated more on marketing though we are on third floor. So then the same Gachibowlilo kuda the same aspect. So wherever you go to all our 3 outlets, we are on third floor only. So we are not on the ground floor because of so many factors, because real estate in Hyderabad, it is way costlier right now, and at the same time with the rentals and with the areas and mainly commercial properties and chala high అయిపోతున్నాయి ఇప్పుడు. So that is how, because ఇప్పుడు mainly when we think about okay మనకి ఏరియా బాగుండాలి ఆర్ ఎల్స్ గ్రౌండ్ ఫ్లోర్లో ఉండాలి అనుకుంటాం, కానీ హౌ ఎగ్జాక్ట్లీ యు ఆర్ ఎక్స్పెక్టింగ్ యర్ income would be and the percentage of the income. So it shouldn't be more than at least 20% of the whole monthly revenue another you have to calculate. And at the same time, apart from that malli there will be hike in the rentals as well. So we also have to calculate for the sustainability factor and everything. So yeah, మీరు ఆస్ట్రేలియాలో ఉన్నారు, దెన్ యూ కేమ్ టు ఇండియా. అక్కడ మీరు ఫుడ్ చూసుంటారు, లేకపోతే రెస్టారెంట్స్ ఏమైనా వెళ్ళి ఉంటారు. ఇండియాలో ఇప్పుడు మీరు రెస్టారెంట్ నడుపుతున్నారు, వాళ్ళు హౌ డిఫరెంట్ ఈస్ దిస్ టు సెగ్మెంట్స్ అంటే అక్కడ ఎలా ఉంటుంది ఫుడ్ కల్చర్ కానీ ఫుడ్ ఈటింగ్ హ్యాబిట్స్ కానీ ఇక్కడ ఎలా ఉంటుంది అంటే మీరు అబ్జర్వ్ చేయడంలో విచ్ ఈజ్ మోర్ ఫార్ అంటే ఇన్కమ్ జనరేటెడ్ లెవెల్లో ఉండడానికి? so technically it is way different, both of the eating habits కానివ్వండి, the offerings కానివ్వండి, it's very different. ఇక్కడ మనకి హైదరాబాద్లో ఇట్ ఇస్ హైదరాబాద్ ఆర్ ఇండియా, ఇట్ ఈస్ మోర్ ఆన్ మన everyone are foodies. We actually eat food to live, but akkada to live they eat food. You know what I mean? Yeah. So మనం ఎట్లా అంటే ఫుడ్డే మన జీవితం, అక్కడ జీవించాలి కాబట్టి ఫుడ్ తింటారు. సో దట్ ఈస్ హౌ డిఫరెంట్ ఇట్ ఈస్. సో దెర్ ఇస్ టేస్ట్ కానివ్వండి, the whole food aspects, the tasting aspects, everything is different akkad nunchi ikkadiki. And at the same time akkada people they kind of are very diversified. ఇప్పుడు ఇక్కడ కూడా ఏంటి అంటే ఇక్కడ దిస్ ఇస్ వే ఆఫ్ అట్ ది ఎండ్ ఆఫ్ ద డే మనకి వీ ట్రై everyone of us try different cuisines, but last ki we look for home. We look for home, which is biryani కానివ్వండి, our home staple food ఏదైతే ఉంటుందో that we look for it. అక్కడ that is not like that. So definitely we had very diversified atmospheres in terms of food habits కానివ్వండి. And at the same time we became diversified in terms of మా food awareness, everything when we traveled. So when we were in Australia also, we used to travel to different different countries in order to get exposed to different cuisines and all. So we three of our partners, we are very big foodies. So we kind of explore so many food opportunities and the matter. So that is how we kind of try to include some or the other into our menu, so that people will kind to explore, and at the same time still we have to put regional food and everything. So yeah. Who are the target people for Lavian Rose? అంటే ఎవరిని టార్గెట్ చేసి స్టార్ట్ చేస్తారు? బికాజ్ ఇట్స్ ఆల్మోస్ట్ కెఫే థీమ్ రెస్టారెంట్ అంటే ఇట్ షుడ్ బి ఉమెన్ టార్గెటెడ్ బేస్డ్ వన్, బికాజ్ ఇఫ్ ఉమెన్ కమ్స్ మెన్ ఆటోమేటికల్లీ కమ్స్. వాట్స్ యువర్ టార్గెట్?
సో మీరు అన్నట్టే దట్ వాజ్ అవర్ ఇనీషియల్ టార్గెట్. ఎట్లా అంటే మేము ఇనీషియల్లీ స్టార్ట్ చేసినప్పుడు ఐ వాస్ లైక్ సరే నాలాగా ఫోటో పిచ్చోళ్ళు ఒక్కళ్ళనే ఉండకపోవచ్చా అన్నట్టు దట్ ఈస్ హౌ వీ స్టార్టెడ్. సో వీ జస్ట్ హ్యాడ్ ఓన్లీ ఉమెన్ హూ సపోర్ట్స్ ఉమెన్ బిజినెసెస్ కానివ్వండి, హూ లవ్స్ టేకింగ్ పిక్చర్స్, హూ వాంట్ టు జస్ట్ డ్రెస్ అప్ అయ్యి just going to new place anna valle we wanted to concentrate more on it, ante teenage girls or any woman. So that was our main concentrated factor. But eventually all the age group people became like it became like a wider audience. So families started coming in, kids to celebrate their first birthdays kaniyandi, parents, everyone started coming in. పిల్లలు ఐ మీన్ పేరెంట్స్ సిల్వర్ జూబ్లీస్ చేసుకోవడానికి పిల్లలు యూస్ టు సెలబ్రేట్ దర్ యానివర్సరీస్ అండ్ ఆల్. సో ఇట్ ఈస్ మోర్ ఆఫ్ లైక్ వైడర్ ఆడియన్స్ రైట్ నౌ. బట్ ఇండివిజువల్ లైక్ స్టార్టింగ్లో వచ్చేసరికి ఇట్ వాస్ మోర్ ఫర్ ఉమెన్ ఓరియంటెడ్ అన్నట్టు ఉండేది. ఫుడ్ బిజినెస్ అంటే మెయిన్ థింగ్ టు అంటే ఫుడ్ వేస్టేజ్ అనేది వెరీ కామన్ సెగ్మెంట్. వెరాజ్ ఇన్ కేస్ ఆఫ్ హోటల్స్లో అయితే బిర్యానీ ఇవన్నీ ఉంటుంది. బట్ మీ దగ్గర ఉండే వేస్టేజ్ ఎలా ఉంటుంది నార్మల్గా? ఎందుకంటే డిపెండింగ్ అపాన్ వీక్ డేస్ వీకెండ్స్ బిజినెస్ విల్ వేరీ. సో ఫుడ్ వేస్టేజ్ ఎలా ఉంటుంది, ఎంత లెవెల్ ఉంటుంది, ఎలా హ్యాండిల్ చేస్తారు మీరు? సో బేసికలీ ద ఫుడ్ వేస్టేజ్ వచ్చేసి ఆస్ ఇస్ లైక్ వెరీ మినిమల్, వెరీ లిమిటెడ్. ఎందుకు అంటే వీ కైండ్ ఆఫ్ ప్లాన్ ఇన్ అ వే దట్ it doesn't go into dustbin, rather than at least we can sell whatever is available on the menu rather than putting it into the dustbin. So adi that I strongly believe. So if anything is going waste also, I personally believe in a way of like either to give it to watchmen or unna degar I mean panchadam kaniyandi anyone on the streets. So we kind of like want to make sure that food is not going into waste. So atla we try to recycle some or the other way, whoever is benefited from that. And at the same time we kind of like monitor it in a way that weekends lo we kind of do the preparations in a lot, and weekdays lo we do very minimal preparations. మాది వచ్చేసి everything is like order based preparations. ఇప్పుడు for example pasta వచ్చింది, that is how we then cut the vegetables, we do it, we kind of like prepare the whole ingredients and all. So we kind of like rather than doing over preparations, తక్కువ ప్రిపరేషన్స్ చేసుకొని సోల్డ్ అవుట్ చెప్పుకోవడం, దట్ ఈస్ ఫార్ బెటర్ ఫర్ ఎ బిజినెస్, అండ్ దట్ ఈస్ వాట్ వీ బిలీవ్. స్విగ్గీ జొమాటో స్విగ్గీ జొమాటోలో ఇప్పుడు చాలా వరకు హోటల్ చూస్తున్నా రీసెంట్గా, దర్ లాట్ ఆఫ్ కమిషన్స్ ఫ్రమ్ ద వాళ్ళు జొమాటో వాళ్ళు కానీ స్విగ్గీ వాళ్ళు చార్జ్ చేస్తున్నారని చెప్పేసి చాలా మంది దే వాంట్ ఇట్, దే డోంట్ వాంట్ జొమాటో ఆర్ స్విగ్గీ ఇన్ టు దేర్ బిజినెస్ అని చెప్పేసి అంటున్నారు. యాక్చువల్లీ వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ ఇట్? వాళ్ళతో ఏం ప్రాబ్లమ్ వస్తుంది అసలు యాక్చువల్గా? See, that is true. For example, Swiggy, Zomatos are the aggregator platforms where actually it can elevate your business in a way that it can give you more sales, and visibility kosam you can use that. But that is the only sustaining factor ante kaadu, because mostly for example if we are actually sending any parcel through Swiggy or Zomato, the costings are already high. బికాస్ మనకు నార్మల్గా ఎనీ రెస్టారెంట్ బిజినెస్ యాక్చువల్లీ ఆపరేట్స్ మోస్ట్లీ విత్ ఇన్ 20% మార్జిన్లోనే వర్కౌట్ చేస్తుంది. ఆ 20% ఆల్సో ఇట్ ఈస్ గోయింగ్ టు స్విగ్గీ జొమాటో కమిషన్స్ కాబట్టి, సో దెర్ ఇస్ నో సేవింగ్ ఫ్యాక్టర్ అక్కడ. అండ్ అట్ ద సేమ్ టైం మూవింగ్ ఫార్వర్డ్ ఇప్పుడు ఎట్లా అయిపోయింది అంటే కస్టమర్స్ ఆల్సో ఆర్ ట్రైంగ్ టు లూట్ ద రెస్టారెంట్స్ కానివ్వండి, ఏదైనా కానివ్వండి, either through చిన్న కంప్లైంట్స్కి దే ఆర్ ట్రైంగ్ ఫర్ రిఫండ్ ఆర్ దిస్ ఆర్ దాట్. సో ఇట్ ఈస్ హౌ making a restaurant business more worsen, because Swiggy Zomato lo they don't care about what is going on with the restaurant, how it is and all. So they just are issuing something. But for example for a customer satisfaction they just issue as it is. Ipudu so that doesn't actually come to the restaurant directly or indirectly. So restaurant discounts kaniyandi, it actually applies the restaurant discounts immediately. అంటే దానికే వితౌట్ ద రెస్టారెంట్స్ అవేర్నెస్ అండ్ అప్రూవల్ ఆల్సో ఇట్ ఈస్ గోయింగ్ ఆన్. For example, even today or yesterday, every single day we kind of face that issue where like we have to manually off the discounts which we never apply. So that is how it is. So basically that is వాళ్ళది మొత్తం it is like comparison platforms అయిపోయింది. So if Swiggy lo if they are seeing any offer, Zomato or anyone like they indirectly or directly they apply the same within themselves without the restaurant's approval. So we can use it as a visibility factor, but we cannot rely on them completely.
సర్టన్ సెలెక్టెడ్ రెస్టారెంట్స్లో వాళ్ళు 50% ఉంటుంది, 20%. అది మీకు తెలిసి ఉంటుందా, లేకపోతే బై దెమ్సెల్వ్స్ దే పుట్ ఇట్, అంటే మీరు యాక్సెప్ట్ చేస్తారా? అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు వాళ్ళకి 100 రూపీస్తో ఒక ఐటమ్ సేల్ చేస్తా అనుకోండి, విత్ కమిషన్ ఎవ్రీథింగ్ అండ్ ఆల్, దే పుట్ 50% ఆఫ్ ఉన్నారు అనుకోండి, అంటే దే విల్ కట్ దట్ మనీ ఫ్రమ్ యువర్ సైడ్ ఆర్ ఫ్రమ్ కంపెనీ సైడ్ దే విల్ గివ్, అంటే వాళ్ళ తరపు నుంచి ఇస్తారా లేకపోతే మీ తరపు నుంచి ఆఫర్ అది? No, so everything will be restaurant will be bearing it. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ I'll give you a small example where ఒక రోజు without our notice directly we got a call from our manager saying ma'am 30% discount లో we got so many bookings. మేము అసలు 30% discount ఇప్పుడు వరకు ఎప్పుడు పెట్టలేదు. The maximum discount we offer is 15%. So 30% I cannot put it because I know my costings are very high. ఇప్పుడు for a cafe rather than a South Indian restaurant, cafeకి మన costings అనేది చాలా హై ఉంటాయి, ఎందుకంటే we use the quality ingredients where క్రీమ్ ప్రొడక్షన్ కానివ్వండి, క్రీమ్ మూమెంట్, మిల్క్, సో ఎవ్రీథింగ్ ఇస్ లైక్ వెరీ కాస్ట్లియర్ ఇంగ్రీడియంట్స్ ఇక్కడ. సో దట్ ఈస్ హౌ ఐ నో డెఫినెట్లీ ఐ క్యాన్ గో బియాండ్ 15% ఫర్ మై డిస్కౌంటింగ్ పర్సంటేజ్. అది వితౌట్ మై అవేర్నెస్ ద discount was gone up to 30%. I already received so many bookings where I can't go back and cancel the bookings, so I had to give the discount already. కొత్త బుకింగ్స్ పడకుండా ఐ హ్యాడ్ టు స్విచ్ ఆఫ్ ద హోల్ ప్లాట్ఫామ్. సో నాకు ఆబ్వియస్లీ కొత్త బుకింగ్స్ ఏం పడవు. సో ఇన్ దట్ వే ఇట్ ఈస్ వెరీ వెరీ టిడియస్ టాస్క్ ఫర్ ఎనీ రెస్టారెంట్ వేర్ వీ హ్యావ్ టు మాన్యువల్లీ అబ్జర్వ్ ఎవ్రీథింగ్ వితౌట్ రెస్టారెంట్ అప్రూవల్స్. ఈ మధ్య చాలా అవుతున్నాయి, అంటే ముందు 3 years back or 2 years back we never actually faced so many issues like this, but ఈ మధ్య it is like very repeatedly happening. You can't raise a complaint. మీరు కంప్లైంట్ రేస్ చేయలేదా? దెన్ వితౌట్ మా నోటీస్తో దెన్ హౌ కెన్ యూ అప్లై ఆఫర్స్ అని అంటే మేము అప్రూవల్ ఇచ్చి మీకు చేస్తే ఉంది, బట్ యూ ఆర్ ఇంటెన్షనల్లీ పుట్టింగ్ మా మీద ప్రెషర్ పెడుతున్నారు అని చెప్పేసి హౌ యూ కాంట్ టాక్ టు దెమ్? We can ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈవెన్ we try to get into support every time 24 hours resolution అంటారు, we will get back to you 24 hours or you mail us or something. So in that way you're already losing your one day the whole business kada. So nothing is actually benefiting the restaurant here. So how much ever we are fighting, the fighting is like ongoing. At the same time we also can't completely come out of the platform because of the visibility. Ipudu people are actually trusting those platforms so much because of the offers or whatever. So it is very important for a brand to be on the platforms as well. So in this way it is more of like survival game అయిపోయింది అదంతా. సో ఇప్పుడు నార్మల్గా చాలామంది కస్టమర్స్ తీసుకున్న తర్వాత ఇఫ్ ఇట్ ఆల్ నిజంగా అది బ్యాడ్ ఉందో, ఫుడ్ బ్యాడ్ ఉండడం వల్ల, లేకపోతే జెన్యున్లీ వాళ్ళు ఏదో క్రియేట్ చేద్దాం అని చెప్పేసి దే విల్ రేజ్ అ కంప్లైంట్ ఇన్ ద జొమాటో ఆర్ స్విగ్గీ సమ్ అదర్ XYZ. సో దాంట్లో వాళ్ళు అనలైజ్ చేసి, వాళ్ళ టీమ్ అనలైజ్ చేసి వాళ్ళు రీఫండ్ ఇవ్వడం, కంప్లీట్ రీఫండ్ ఇవ్వడం కానీ, లేకపోతే నెక్స్ట్ టైం ఆఫర్ ఇవ్వడం కానీ జరుగుతుంది. దెన్ ఆ రిపర్కషన్ అనేది మీ మీద ఎలా ఉంటుంది నార్మల్గా? దే విల్ చార్జ్ ఇట్ కంప్లీట్లీ ఫ్రమ్ యూ, లేకపోతే ఫ్రమ్ వాళ్ళ సైడ్ నుంచి ఏమో? అది they will charge completely from us, from the whole restaurant, and restaurant whoever is sending that, though for example ఇప్పుడు there is no issue, క్వాలిటీ అండ్ బాగాలేదన్నా లేకపోతే ఏదన్నా కూడా they won't even come back to us. రెస్టారెంట్కి they are not even coming back, or they are not even cross checking with the restaurant what is the issue or is there truly it is happening or what another that is not happening. So they're straight away doing it from their side, and that will straight away debit from the whole billing. ఎందుకంటే ఎందుకంటే ఇప్పుడు obviously that money is directly not coming to the restaurant, that is already coming to Zomato only. So Zomato has a control or like either to release it or not. So obviously restaurant is already giving it with a very bigger discounts where they're not making any profit or no, it is already at loss. So in that way obviously ఉన్నదానికి ఇంకా ఇట్ ఈస్ గోయింగ్ ఇన్ టు డబుల్. సో దే జస్ట్ ఒక ప్లాట్ఫామ్ లాగా యాక్ట్ చేస్తుంది, బట్ దే ఆర్ నాట్ టేకింగ్ ఎనీ లాసెస్ యాక్చువల్లీ చెప్పాలంటే. సో కంప్లీట్లీ ఆన్ ద సైడ్ ఆఫ్ ద రెస్టారెంట్ సైడ్ నుంచి ఉంటుంది. అంటే ఇప్పుడు నార్మల్గా మీరు ఇచ్చిన ఆర్డర్స్ అన్నిటికీ అమౌంట్ అనేది కస్టమర్ అంతా ఓకే అయిపోయిన తర్వాత టైంలో వస్తాయా, లేకపోతే కంప్లీట్ డే అవుట్ అయిపోయిన తర్వాత వస్తాయి అర్నింగ్స్ అనేవి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు జొమాటో త్రూ 20 ఆర్డర్స్ ప్లేస్ చేశారు అనుకోండి, ఆర్డర్ కస్టమర్స్ గివ్ 20 ఆర్డర్స్, ఆ మనీ అనేది మీకు అన్ని ఎప్పుడు వస్తాయి? ఇట్ ఈస్ వీక్లీ బేసిస్, ఇట్స్ నాట్ ఈవెన్ డైలీ బేసిస్ ఆల్సో. ఇట్స్ నాట్ ఈవెన్ ఆర్డర్ బేసిస్ అయితే ఇంకా బాగుంటుంది, బట్ ఇట్స్ నాట్ ఈవెన్ డైలీ బేసిస్, ఇట్ ఈస్ వీక్లీ బేసిస్. సో you have to wait the whole week to get it paid out, and at the same time that also actually deducts with the commissions kaniyandi and the discounts or the ads whichever we even didn't apply for, that will also be debited. So appudu we actually get complete for example if our payout is like 25,000, oka roju we got the payoff like 0, the whole debit was 25,000. We were like what is happening?
సో టిల్ నౌ ఆల్మోస్ట్ 2025 సెప్టెంబర్లో ఇష్యూ అయింది. వీ హ్యావ్ రేస్ విత్ జొమాటో. వీఆర్ స్టిల్ ఫైటింగ్ టు గెట్ ద పే అవుట్. దే హ్యావ్ నాట్ మెన్షన్ ఎనీ రీజన్. No. యూ క్యాన్ గో టు ద కోర్ట్ అండ్ కస్టమర్ కోర్ట్లోకి వెళ్ళొచ్చు, See, కన్స్యూమర్ కోర్ట్కి ఇప్పుడున్న దానిలో ఎవ్రీవన్ హ్యాస్ సో మెనీ థింగ్స్ టు విచ్ ఇస్ గోయింగ్ ఆన్. సో దర్ ఇస్ నథింగ్ దట్ లైక్ అదొకటే దానిపైన మనం పెడాలి అన్నట్టు లేదు కదా. వీ హ్యావ్ సో మెనీ ఇష్యూస్ విచ్ ఆర్ గోయింగ్ ఆన్ ఎవ్రీ సింగిల్ డే. సో దట్ ఈస్ సంథింగ్ విచ్ ఇస్ హ్యాపెనింగ్ అండ్ ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఫర్ అస్. I think everyone. So recently when you are looking around Twitter or anyone, any restaurant owner, mostly they are actually raising the concerns because this is actually happening without awareness. చాలా మంది ఇన్స్టాగ్రామ్ తో వాళ్ళ లేకపోతే ఏది ప్లాట్ఫామ్ తో ఓనర్స్ వచ్చేసి ఇఫ్ యూ వాంట్ మా నెంబర్ డైరెక్ట్ కాల్ చేయండి, విల్ సెండ్ త్రూ ర్యాపిడో, మీకు అంతే ఛార్జ్ అవుతుంది, అంతకన్నా నీకు సేవ్ అవుతుంది. బికాస్ మళ్ళీ ఇలాగే ఉంటుంది కదండి. ఇప్పుడు నార్మల్గా మీ 11 కేస్ రేఫేలో ఫర్ ఎగ్జాంపుల్ ఒక పాస్తా వైట్ సాస్ పాస్తాకి ఒక 250 రూపీస్ మీరు పెట్టారు అనుకోండి, జొమాటోలో ఇట్ విల్ షో 350. 350 100 రూపీస్ మార్జిన్ ఉంది దాంట్లో. మీరు ఇచ్చే కమిషన్తో పాటు 100 రూపీస్ మార్జిన్ కూడా వాళ్ళు తీసుకుంటారా? సో ఎట్లా అంటే ఇప్పుడు ఆబ్వియస్లీ ఇప్పుడు 350 దానికి. సో ఆ 350 రూపీస్ పాస్తా సేల్ అవ్వాలి అంటే వీల్ హ్యావ్ టు అప్లై కూపన్ కోడ్. 100 రూపీస్ కూపన్ కోడ్ అప్లై చేయాలి. సో అగైన్ ద కాస్టింగ్ ఇస్ కమింగ్ టు 250 ఓన్లీ ఫర్ ద రెస్టారెంట్. సో 250లో అగైన్ ద పర్సంటేజ్ ఆఫ్ 25% ఏదైతే ఉందో అది కట్ అవుతుంది. మళ్ళీ అపార్ట్ ఫ్రమ్ దట్ అగైన్ ద ప్యాకేజింగ్ కాస్ట్ విల్ బీ కమింగ్ ఫర్ ద రెస్టారెంట్ అండ్ ఎవ్రీథింగ్. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్ దేర్. నేనేమన్నానంటే 100 రూపీస్ కూపన్ మీరు అప్లై చేస్తే మీకు ఆర్డర్ వస్తుంది. బట్ దట్ 100 రూపీస్ మార్జిన్ ఆ మార్జిన్ ఉంది కదా, అది రెస్టారెంట్ జొమాటోకి వెళ్ళిపోతుంది. అంటే కస్టమర్ కూడా తను ఏమి ఇవ్వట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ జొమాటోలో 350 రూపీస్ పాస్తాని పే చేశారు జొమాటో త్రూ. మీకు 350లో మీకు ఎంత వస్తాయి అంటే మీకు నార్మల్గా 250 ఉంది మీ దగ్గర, మీకు 250 ప్లస్ మైనస్ ఇవన్నీ మీకు కటింగ్స్ పోతాయా, లేకపోతే 350 నుంచి మీరు? సో బేసికలీ మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూఆర్ genuinely calculating the pricing or something, మనం 350 రూపీస్ పాస్తా సపోజ్ ఇఫ్ యూ యాజ్ ఎ కస్టమర్ పేయింగ్ 350 రూపీస్, మాకు వచ్చేది 200 రూపీస్ ఉంటుంది. సో వాట్ ఎవర్ ఆర్ నార్మల్ కాస్టింగ్స్ ఇన్ ద డైనింగ్, ఇట్ ఈస్ వే లెస్ వాట్ వి రిసీవ్ ఇన్ దిస్ ప్లాట్ఫామ్స్. సారీ నార్మల్గా ఇప్పుడు టు ఎక్స్టెండ్ ఇట్, నార్మల్గా ఇప్పుడు నార్మల్గా మీరు వాళ్ళతో అప్రోచ్ అయినప్పుడు యూ విల్ గివ్ ద లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ విత్ యూ అండ్ ఆల్సో యూ చార్జెస్ ఇలా ఉన్నాయి ప్రతి ఐటమ్కి అని చెప్పేసి ద కమిషన్ విల్ బి డిపెండ్ ఆన్ ఇండివిజువల్ ఐటమా, లేకపోతే ఓవరాల్గా మీ రెస్టారెంట్కి ఇంత కమిషన్? ఓవరాల్ ఫర్ ద రెస్టారెంట్. సో మనకు ఐటమ్ బేస్డ్ ఉండదు. సో ఫర్ ఎగ్జాంపుల్ దెర్ ఆర్ ఐటమ్స్ వేర్ వీ కెన్ సేవ్, దెర్ ఆర్ ఐటమ్స్ వేర్ వీ లూజ్, దెర్ ఆర్ ఐటమ్స్ వేర్ వీ డోంట్ ఈవెన్ మేక్ ఎనీ ప్రాఫిట్ ఆర్ ఇంకా లాస్లోనే ఉంటాము. సో అలాంటి దానికి కూడా వీ హ్యావ్ టు గివ్ ద సేమ్ కమిషన్. సో ఇట్స్ లైక్ ద హోల్ రెస్టారెంట్ వీ హ్యావ్ టు పే ద కమిషన్ నో మ్యాటర్ వాట్ ద ఆర్డర్ ఈస్. సో ఇప్పుడు చాలా మన మెనూలో చాలా ఐటమ్స్ ఇలా మీరు పెడుతుంటారు అనమాట. నార్మల్గా మీరే చాలా కెఫేస్లో కూడా రెస్టారెంట్స్లో వీటిలో ద సెలెక్ట్ ఐటమ్స్ అంటే మీరు ఏం క్రైటీరియా యూస్ చేసి, లేకపోతే వాట్ క్రైటీరియా ఈ ఐటమ్ పెడతాం మనం అంటే కెఫే అనగానే పాస్తా అనేది వెరీ కామన్. సో వాట్ ఈ పెట్టేటప్పుడు కానీ ప్రైసింగ్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు కానీ ఇట్స్ ఆల్ డిపెండింగ్ అపాన్ హౌ ఎలా డిసైడ్ చేసుకుంటారు మీరు? సో మనము మెన్యూ ఐ మీన్ వాట్ ఎవర్ మెన్యూ ఏదైతే పెడదాం అనుకున్నామో, సో ఇనీషియలీ మేము సైనిక్పురి స్టార్ట్ చేసినప్పుడు వీ వాంటెడ్ టు జస్ట్ కీప్ ఇట్ వెరీ మినిమల్. ఓన్లీ క్విక్ బైట్స్ పెడదాము, సో క్వాంటిటీ బైట్స్, కొన్ని చైనీస్ బైట్స్ పెడదాము అండ్ కొన్ని రైస్ బాల్స్, పాస్తాస్, పిజ్జాస్ అట్లాంటివి పెడదాము అన్నట్టు వీ స్టార్టెడ్. దెన్ దాని తర్వాత ఏమైంది అంటే పీపుల్ ఆఫ్ ఆల్ ద ఏజ్ గ్రూప్ స్టార్టెడ్ కమింగ్ ఇన్. పెద్దవాళ్ళు తీసుకొని రావడం వలన ఆబ్వియస్లీ దే స్టార్టెడ్ ఆస్కింగ్ ఫర్ రోటీ కర్రీ అడగడము, బిర్యానీ అడగడము. సో బిర్యానీ లేదు అని వచ్చి ఫొటోస్ దిగేసి వెళ్ళిపోతుండే. సో ఆబ్వియస్లీ వీ హ్యావ్ టు క్యాటర్ టు ది అదర్ ఆడియన్స్ యాజ్ వెల్. సో మనకి ఏంటి అంటే మన రిక్వైర్మెంట్స్ వచ్చేసి వీ ఆల్సో హ్యావ్ టు లుక్ ఫర్ ది మార్కెట్, వాట్ ద మార్కెట్ వాంట్స్ ఫ్రమ్ అస్ అన్న దాన్ని బట్టి కూడా అగైన్ ఇన్ ఆర్ గచ్చిబౌలి అవుట్లెట్ వీ అగైన్ కెప్ట్ ఇండియన్. వీ ఆల్సో హ్యావ్ తందూర్ దేర్. we used to even have different varieties. So bakery items kuda meme we bake it anamata. So depending on what the people are consuming in the area and what people are expecting out of it, dani batti we kind of like categorize each menu items. And at the same time pricing vachesi we kind of like try to make the price work in a way that, for example, people think that for any F&B స్ట్రైట్ అవే ఆల్మోస్ట్ 30% మార్జిన్ ఉంటుంది ఆర్ 50% మార్జిన్ ఉంటుంది అన్నట్టు. బట్ ఆ 50%లో యూల్ ఆల్సో హ్యావ్ టు కట్ డౌన్, యూల్ ఆల్సో హ్యావ్ టు మేక్ రూమ్ ఫర్ యువర్ రెంట్, స్టాఫ్ ఎక్స్పెన్సెస్, ద హోల్ ఇన్వెంటరీ, ద హోల్ ఎవ్రీథింగ్. సో అట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఇట్ ఈస్ నాట్ జస్ట్ అన్ ఐటమ్ ప్రైజింగ్. అట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఇట్ ఈస్ మోర్ ఆఫ్ లైక్ మంత్లీ రన్నింగ్ కాస్ట్ బట్టే మనకి ప్రాఫిట్ అన్నది ఇట్ విల్ బీ డిపెండెంట్.
మంత్ ఎండ్లో మనం కంప్లీట్ అకౌంట్స్ చెక్ చేసుకున్నప్పుడు Mm. అండ్ యూఆర్ ఫ్రమ్ ఫైనాన్స్ బ్యాక్గ్రౌండ్, సో ఇట్ విల్ బి ఇంకా ఎక్కువ క్లియర్గా చూసుకుంటూ ఉంటారు కాబట్టి నార్మల్గా. సో మనకి బ్రేక్ ఈవెన్ అవుతుంది అవ్వదు అనేది మనకి ఏమన్నా ఆ మంత్లో ఏమన్నా సైన్స్ ఉంటాయండి? ఇప్పుడు నార్మల్ ఈ మంత్లో మనకి జనాలు ఎక్కువ మంది రావడం అంటే ఎక్కువ బిజినెస్ అవ్వడం ఏం కాదు. ఎందుకంటే వాట్ ఐటమ్స్ దే ఆర్డర్, ఎంత బిల్లింగ్ Definitely. చేశారని. ఇప్పుడు 10 మంది వచ్చి కూడా ₹1000 చేసి వెళ్ళొచ్చు, లేకపోతే 2000 చేసి వెళ్ళొచ్చు. Definitely. నార్మల్గా ఈ చేసేటప్పుడు మేము బ్రేక్ ఈవెన్ బ్రేక్ ఈవెన్ ఎలా అవుతుందండి? ఇప్పుడు నార్మల్గా ఎంత అయితే మీకు బ్రేక్ ఈవెన్ అవుతుంది నార్మల్గా 3 బ్రాంచెస్ కలిపి? See, basically it again depends from branch to branch and area to area. ఇప్పుడు for example నేను సైనిక్పురిలో I can say that like my break evens are around somewhere like 7 to 8 lakhs అని చెప్పొచ్చు. బట్ ద సేమ్ ఇట్ డజంట్ అప్లై టు గచ్చిబౌలి ఏరియా. సో గచ్చిబౌలి ఏరియాలో మళ్ళీ అగైన్ ఇట్ డజంట్ అప్లై టు కొత్తపేట ఏరియా. సో ఏరియా టు ఏరియా ఇట్ ఈస్ వెరీ డిఫరెంట్. అండ్ అట్ ద సేమ్ టైమ్ ద సైజ్ ఆఫ్ అవర్ ప్రాపర్టీ, ద సైజ్ ఆఫ్ ది రెస్టారెంట్ వాట్ ఎవర్ వీఆర్ చూసింగ్, దట్ అగైన్ డిఫరెన్షియేట్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సైజ్ పెరిగింది అంటే ఈవెన్ ఆర్ రెంటల్ విల్ బి డిఫరెంట్, even our staff salaries are different because the number of staff will be different. So మనం సైజ్తో పాటు స్టాఫ్ అనేది పెరుగుతూ ఉంటుంది. సో ఆబ్వియస్లీ ద సాలరీస్ ఆర్ డిఫరెంట్. అగైన్ ద మెయింటెనెన్స్, ఈవెన్ ద కాస్టింగ్స్ ఆఫ్ ద ఇంగ్రీడియంట్స్ విచ్ ఎవర్ గోస్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1500 SFT ఉంది. So the seating would be somewhere around like 70 to 80. Again, if at all, if the seating goes up to 4000 SFT, again it can, the seating itself 160 packs వరకు వెళ్ళిపోతుంది. So depending on like how much ever manaki it is going up, the size, the consumption, the rental, the area, so depending on that mana break evens kuda differentiate అవుతూ ఉంటాయి. సో యాక్చువల్ చెప్పాలంటే ఇది చాలామంది ఇప్పుడు వాళ్ళ బిజినెస్కి దే ఆర్ బికమింగ్ ద ఫేస్ అండ్ దే ఆర్ బికమింగ్ ద ఇన్ఫ్లుయెన్సర్స్ టు ప్రమోట్ దేర్ ఓన్ బిజినెస్. ఎందుకంటే నాట్ గోయింగ్ టు ద ఇన్ఫ్లుయెన్సర్ సైడ్. ఎందుకంటే సమ్హౌ ఎనీ అదర్ రీజన్ మనకు పక్కన పెట్టేస్తే, సో మేజర్గా వాళ్ళ ప్రొడక్ట్కి కానీ వాళ్ళ బ్రాండింగ్ కానీ ఫేస్ అవ్వాలనుకుంటున్నారు. యాజ్ అ లావియన్ డోస్లో మీరే ఎక్కువ కనపడుతున్నారు నార్మల్గా. అదర్ 2 పార్ట్నర్స్ గురించి కూడా మాకు కొంచెం చెప్తే హౌ ఇట్ ఈస్ ఇంపార్టెంట్. షూర్ డెఫినెట్లీ. సో సి బేసికలీ ఫేస్ ఎవరైనా అవ్వనియండి, ఇట్ ఈస్ ద టీమ్ హూ ఈస్ కీపింగ్ ఇట్ రన్నింగ్. సో ఈవెన్ దో ఐ స్ట్రాంగ్లీ బిలీవ్, నేను మాట్లాడుతున్నా కూడా ద టీమ్ హూ ఎవర్ ఇస్ వర్కింగ్ బిహైండ్ ఇట్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్, అండ్ దే ఆర్ యాక్చువల్లీ మేకింగ్ మీ be the face peacefully, so that at least they are taking care of the operations behind. ఇప్పుడు for example now I'm talking here, but my other partner Jyoti is at Sainikpuri outlet. She is she went to talk to the staff there, with her chef there, to make sure the operations are smooth. And at the same time Sharath now actually just he went to Gachibowli outlet in order to take care of the operations, what they're doing and all. So this is how it has to be. So though how much ever manamu enta strong or something, it depends completely on your team, on how you are actually dividing your tasks. And also మేము వచ్చేసి we 3 of us divide tasks equally. So 3 of us kind of like ఇప్పుడు శరత్ ఉన్నాడు, శరత్ actually takes care of like complete inventory, back end works anta he will take care. I will take care of like my marketing or my staffing or everything in general, whatever you see I take care of it. And Jyoti వచ్చేసి she takes care of like technical related, accounting related or software. If at all, if anyone comes and scans the QR code in our cafe, she takes care of menu designing kaniyandi, how it is aligned. Okay, a category summer special anagane first ki ravali, so she will take care of the whole technical related, accounting related, everything anamata. So that is how we divide our task individually, so that everything is getting done and all. And recently ఇప్పుడు you see faces ఎందుకు ఇంపార్టెంట్ అయ్యాయి అంటే, this is where no founder can actually believe someone else to tell more about their business. So ఇప్పుడు మేమేం చేసామో, మేమేం ఫేస్ చేసామో మాకు తెలుసు. And that is how we strongly believe that like I am the right person to talk about my brand rather than any promoter or influencer or anyone like that. So that is how, and it is more of like authenticity another build avutundi, because people should know the story, what is going on behind the brand as well. So yeah. మీ ముగ్గురు ఫ్రెండ్స్, యాక్చువల్లీ 3 మెంబర్స్ ఆఫ్ ఫ్రెండ్స్, యూ స్టార్టెడ్ ద బిజినెస్. Yeah. వెన్ యూ 3 మీట్ నార్మల్గా మళ్ళీ ఇదే బిజినెస్ డిస్కషనా, లేకపోతే సంథింగ్ చిల్లింగ్ అవుటా, లేకపోతే వెరీ ఫన్ యాక్టివిటీ, లేకపోతే బిజినెస్ యాక్టివిటీ, లేకపోతే మళ్ళీ అక్కడ ఎంత అయింది బిజినెస్, ఇక్కడ ఎంత అయింది, ఇక్కడ ఎన్ని వచ్చినాయి, అక్కడ ఎన్ని వచ్చినాయి, లైక్ వాట్ డిస్కషన్స్? See, basically it is that like the whole
our lives, three of our lives are revolving around the business right now. Even now, like recently me and Sharad got married. So though we are like, you know, newlywed or something, we don't get the leisurity to spend some time or go out or anyone, because this is our main goal, where we three of us signed knowingly, we have signed up that like we have to work out for this, and we three of us kind of spend so much together in a way that it actually works out. And at the same time మేము ముగ్గురం ఉన్నా కూడా we, you know, ఎంత మాట్లాడుకుందాం అనుకున్నా, ఎంత చిల్ అవుదాం అనుకున్నా కూడా it will come, like, you know, business will some or the other way it will be involved. So yeah. చాలా మంది ఇప్పుడు నార్మల్లీ ఈ రెస్టారెంట్లో కానీ లేకపోతే నార్మల్ ఫుడ్ ఇండస్ట్రీ కానీ, నాట్ ఓన్లీ ఫుడ్ ఇండస్ట్రీ, ఎనీ ఇండస్ట్రీ, కస్టమర్స్ ఫీడ్బ్యాక్ అనేది చాలా ఇంపార్టెంట్. సో నా హౌ డూ యూ టేక్ ది కస్టమర్స్ ఫీడ్బ్యాక్? అంటే చాలామంది అంబియన్స్ కోసం వచ్చేవాళ్ళు, ఫుడ్ కోసం వచ్చేవాళ్ళు, వాట్ ఈస్ ద బెస్ట్ ఫీడ్బ్యాక్ యూ వాట్, లేకపోతే మీరు స్లైట్ ఇంప్రూవ్మెంట్స్ కావాలి అని చెప్పేసి, అంటే హౌ డూ యూ అసెస్ దట్ ఫీడ్బ్యాక్స్? See, as you said, like definitely the feedbacks are very, very, very important and are very crucial to keep things running. And we strongly believe that, like, you know, any customer, whoever comes in, everyone has to be satisfied and happy. And we also understand that we can't satisfy each and everyone. Like, you know, 100%, ఇప్పుడు 100 members వచ్చారు, 100 members హ్యాపీగా వెళ్తారు or 100 members హ్యాపీగా ఉంటారు అన్నట్టు we can't believe. But we want them to leave happily. So if at all, if anyone is not happy or anyone is you know, leaves a small review also, we take it very personally. We take it in a way that we kind of, like, you know, manage the reviews personally. So ippatiki we also have a system where we manage our reviews, review management system we have formed in a way that, like, every 3 outlets ki reviews vastunayi, everything will be coming to us, where we personally go through each and every review, each and every perspective. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ మెసేజెస్ కానివ్వండి, వాట్ ఎవర్ ఇస్ గోయింగ్ ఆన్ ది ప్లాట్ఫామ్స్ ఆర్ ఎనీవేర్, వీ గో త్రూ ఇన్ ఎ వే దట్ హౌ టు ఇంప్రూవ్ అన్నది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ ఎట్ ఆల్ ఇఫ్ ఇట్ ఇస్ అ వెరీ సీరియస్ కన్సర్న్, వీఆర్ దేర్, you know, no matter what. If at all, if we can solve it in a way, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రైడ్ రైస్ బాగలేదు అన్న రివ్యూ వచ్చింది or something like that, we immediately try to rectify that, so that whenever they walk in again, whenever they come back again, we want to make sure that is changed. And you know, that 100% we want to give efforts from our side, that we want to make things you know, workable way. తప్పులు అందరి వల్ల అవుతూ ఉంటే అందరూ చేస్తూ ఉంటారు. ఇప్పుడు బేసికలీ నేను ఇక్కడ కూర్చున్నాను, షెఫ్ అక్కడ ఏ మూడ్లో ఉన్నాడో తెలియదు, హౌ దే ఆర్ ప్రిపేరింగ్ అన్నది తెలియదు. సో బట్ వీ టేక్ ఇట్ వెరీ పర్సనలీ, అండ్ వీ టేక్ దట్ రెస్పాన్సిబిలిటీ ఇన్ ఆర్డర్ టు మేక్ థింగ్స్ రైట్, టు మేక్ షూర్ ఇట్ డజంట్ హ్యాపెన్ అగైన్. రీసెంట్గా చాలా ఫుడ్ అవుట్లెట్స్లలో స్ట్రైక్ రైడింగ్ జరగడం కానీ లేకపోతే ఇవన్నీ జరుగుతున్నాయి కదా. హౌ ఈస్ ఇంపార్టెంట్, ఎంత ఇంపార్టెంట్ కిచెన్ నీట్ మెయింటైన్, హైజీన్ పెట్టుకుని? ఎందుకంటే లాట్ ఆఫ్ కిచెన్స్ కానీ రైడింగ్లో జరుగుతుంది కానీ యూజ్డ్ మీట్, లేకపోతే స్టోర్డ్ మీట్ ఉంటుంది, లేకపోతే ఎవ్రీ ఐటమ్ పార్సల్ చేసేసి స్టోర్ చేసి డీఫ్రిజిరేట్ చేసేసి మన నెక్స్ట్ డే సేల్ చేస్తున్నారు. హౌ మీరు ఎంతవరకు అష్యూరెన్స్ ఇవ్వగలుగుతారు మీ కస్టమర్స్కి కానీ, త్రూ ఈ పాడ్కాస్ట్ చూసే వాళ్ళకి కానీ, దట్ లావెండర్ కెఫే normal kitchen is very hygienic? See, basically hygiene is a point where it should be maintained. At the same time, we strongly believe that, like, whatever the raw materials which we procure, it is on freshly everyday basis. Vegetables, we get it every single day freshly. Meat kaniyandi, whatever we kind of like have in our stores, we kind of like try to minimize the whole quantities in terms of like stocking, so that at least it doesn't go into the expiries. And at the same time, the preparations and everything as well, we do it in a very minimal way. Rather than storing it, we kind of like want to just sell it off for the whole day, and our day lo aipovali anna concept lone we keep off working. And also what we are doing is, like, we have actually we have in-house quality control team. So quality control person anadi we have internally, who is actually, you know, responsible for the whole quality control. So that person is actually, you know, trained in a way that she goes to each and every outlet. She personally is you know, trains the staff, hygiene practices kaniyandi, how to storage practices kaniyandi, how to minimize the wastage, how to actually anything personal hygiene nunchi mana professional everything, how to maintain anadi we control it in a way that, like, it is maintained properly. Yeah. So లావెన్ రోస్ ఇప్పుడు 3 ఏరియాస్లో ఉంది, ఇప్పుడు నార్మల్గా 3 ఏరియాస్ ఉంది. సో నెక్స్ట్ 3 ఇయర్స్లో కానీ, లైక్ హౌ డూ యూ ఆర్ ట్రైంగ్ టు grow like లావెన్ రోస్ into not only in Hyderabad, what's your idea?
So in right future? now we are actually planning for franchises. And franchises ante it is not a typical franchises ఇప్పుడు ఎట్లయితే అవుతుందో, we don't want to go into vigorous way. We are actually looking for business partners who are very passionate to get into F&B and who want to start their own business in F&B with zero knowledge. Also we are we want to share our expertise, we want to share our complete knowledge in a way that they can start their own F&B business with our brand. And we want to make sure we scale it up in a way that like we will be in different cities in coming few years. సో నార్మల్గా ఫ్రాంచైజ్ మీరు చెప్తున్నాను నార్మల్గా చేసుకున్నాను, హౌ టు కాంటాక్ట్ యూ, లేకపోతే అంటే యూఆర్ గోయింగ్ టు ట్రైన్ దెమ్మా, లేకపోతే ఎలా? ఈ ఫ్రాంచైజ్ అనేది చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫ్రాంచైజీ మోడల్స్ ఉంటాయి అనమాట. సమ్వన్ విల్ సెటప్ ఎవ్రీథింగ్ అండ్ దే విల్ గివ్ లైక్ సమ్వన్ someone just they'll send just your brand name like La Vie en Rose name, then you have to set up everything. Or someone will take a 50-50 charge like that. Put your investment is yours and training and all will. What kind of franchise model? So right now we are actually going for FIFO model, అంటే franchisee invested, franchisee operated అనమాట. So in this way ఏంటి అంటే franchisor whoever is interested, they can take care of the whole operations, but initially whatever support needed, setup నుంచి, interior designing నుంచి, chef training దగ్గర నుంచి, the whole menu tailoring, menu designing, the whole pricing workout చేయడం నుంచి, staff training, everything we will be taking care of, so that whoever has zero experience, F&B knowledge లేకపోయిన వాళ్ళు కూడా, we want to make sure they can do the business right. And we are we as a brand, we have grown from scratch, we have started from scratch, we know what are the struggles as a business owner or an F&B entrepreneur has faced in our initial days. So we don't want that to happen to any partner, whoever is trusting us and whoever is believing in us. So we will give their 100 our 100% support initially, and even moving forward also. We are not expecting just money or something monetary value kaadu. We want to create a long lasting relationship with our franchisee partners. That is what we are strongly believing, and that is what we actually want to move forward. నార్మల్గా ఒక ప్లేస్ సెలెక్ట్ చేసుకుని చేసేటప్పుడు నార్మల్గా రెంట్స్ ఇవన్నీ మనం మాట్లాడుకుంటాం. వేరే రెంటల్ ఇన్ హైదరాబాద్ ఆర్ హ్యూజ్ నార్మల్గా. సో నార్మల్గా 1 year కానీ 2 year కానీ టైం ఫ్రేమ్కి వీ టేక్ అన్ అగ్రిమెంట్ లాగా, దెన్ విల్ గివ్ సమ్ అమౌంట్, టోకెన్ అమౌంట్ లాగా వాళ్ళకి అడ్వాన్స్ ఇస్తుంటాం కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ దట్ బిజినెస్ మనం అనుకున్నట్టు నడవలేదు అనుకోండి, వీ హ్యావ్ టు క్లోజ్ ఇట్ బై 8 months, ఆపరేషన్ సరిగ్గా లేవర్ 9 months క్లోజ్ చేస్తాం. సో వీ మేడ్ అన్ అగ్రిమెంట్ విత్ ద ఓనర్. సో మనకి ఆ అగ్రిమెంట్తో ఓనర్తో ఎలా ఉంటుంది అగ్రిమెంట్? సో మనం క్యాన్సిల్ అయిపోయింది, మనం తీసుకుందాం, ఓకే, దట్ ఓనర్ విల్ బి యాక్సెప్టబుల్, లేకపోతే ఏమైనా టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయా? మనం ఇచ్చిన అడ్వాన్స్ మనీ విల్ బి గోన్ ఎలా? So basically anything అంటే రియల్ ఎస్టేట్ ఇన్ హైదరాబాద్ రైట్ నౌ హౌ ఇట్ ఈస్ ఇట్ అంటే మనం ఒక టర్మ్ అగ్రిమెంట్లో వెళ్తాం. సో ఫర్ ఎగ్జాంపుల్ హౌ మచ్ ఎవర్ లీజ్ పీరియడ్ అనేది ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 3 years కాంట్రాక్ట్ పీరియడ్. ఆ 3 yearsలో దట్ ఈస్ యువర్ పక్కా యూ విల్ హ్యావ్ టు ట్రావెల్ టుగెదర్. సో 3 yearsలో ఇఫ్ ఎవ్రీథింగ్ గోస్ వెల్, దట్స్ వెల్ అండ్ గుడ్, యువర్ టర్మ్ పీరియడ్ విల్ బీ ఇంక్రీస్డ్ ఆర్ రెన్యూడ్ డిపెండింగ్ ఆన్ ద టర్మ్స్. సో ఆ 3 yearsలో ఇఫ్ ఎట్ ఆల్ ఇఫ్ ఎనీథింగ్ గోస్ రాంగ్ ఆర్ సంథింగ్, you will have to make sure you'll have to be ready to lose the rental advance. So rental advance వచ్చేసి ఇక్కడ మన హైదరాబాద్లో currently it is 6 months rental advance. For example, my rent is around like 2 lakhs. So మనం for sure we'll have to pay them 12 lakhs. So if my rent is 5 lakhs, I have to pay 30 lakhs as a rental deposit. So I have to scale up my business way that like I'll not lose my rental advance. So మనం ఆ టర్మ్స్ అంతా కంప్లీట్ అయ్యి దెన్ ఓన్లీ విల్ బీ క్యారింగ్ ఫార్వర్డ్ అనమాట. సో బ్రాండ్ పొజిషనింగ్ అనేది చాలామంది మాట్లాడుతున్నారు. సో నార్మల్గా ఇప్పుడు బ్రాండ్ ఎవరి ఎక్కడ పోయినా కూడా బ్రాండ్. సో మీరు ఈ La Vie en Roseని ఎలా బ్రాండింగ్ ఎలా చేస్తున్నారు? లేకపోతే ఇన్ ఫ్యూచర్ నేను La Vie en Roseని ఒక కంప్లీట్ పెద్ద బిగ్ బ్రాండ్ లాగా ఎలా మీరు చేయడం కోసం వాట్ ఆర్ యూ ట్రైయింగ్ టు డూ నౌ? See, right now when considering or starting any business, brand is a very important thing, which is actually very true, because when we started we had zero experience or zero knowledge or anything like that. But later, like obviously with our experience we have gained that is how
people are trusting it, and at the same time, like, that is how people will come to you, people will position you in the market, like, that is how you can position yourself in the market, how we are portraying yourself another, that is the whole brand image which you are creating. So now we are currently aiming to be like a brand where we are obviously unique in the whole Hyderabad, and at the same time we also want to position ourselves in different cities. We want to expand to different cities where we can also get the whole identification in the different cities, and yes, we want to position in that way. సో రన్నింగ్ ఫుడ్ బిజినెస్ కన్నా ఇన్ అదర్ వర్డ్స్ ఎనీ బిజినెస్ వెరీ టఫ్ యాక్చువల్గా చెప్పాలంటే. సో నార్మల్గా ఇంకా నా వల్ల కాదు, సో ఐమ్ వెరీ ఫెడ్ అప్, ఎందుకు ఈ బిజినెస్ స్టార్ట్ చేశాను, ఐ షుడ్ క్విట్ అనే ఫీలింగ్ ఈ 3 బ్రాంచెస్ స్టార్ట్ చేసినప్పుడు ఎప్పుడైనా వచ్చిందా? See, అప్పుడప్పుడు whenever we have tougher days we feel that way. ఇప్పుడు మనకి ఎవరికైనా కూడా at the end of the day ఎంత ఏదైనా కూడా అరే I can't do this అన్నది వస్తుంది. బట్ how we are overcoming that and how we are going forward and how we are making things work అన్నది, that is what actually keeps you going. So ఇప్పుడు we almost finished 4.5 years right now. So 4.5 years you can imagine how tough it was and everything, but somehow we want to, how much ever tough the situation is coming, we are coming up with a way, we are adapting to the new atmosphere and everything, new challenges and all. We are trying to make sure we somehow survive. మీకు గుర్తున్నారా మీ ఫస్ట్ కస్టమర్ ఎవరు? లావెన్ రోస్లో మీ సైనిక్పురి బ్రాంచ్లో ఫస్ట్ కస్టమర్? yes, definitely. So basically నాకు ఇంకా గుర్తు. సో there was a girl who actually came in. ఇప్పుడు మేము 11 o'clock ఓపెన్ చేస్తున్నాము అంటే she was waiting from 1 hour prior. She was like, I want to be your first customer because I wanted to come in. And enthusiasm, our support another we received from our first customer. And we also have so many first customers, like, initial year lo whatever we have built it, till now we have the same connectivity with our customers. Like, we have so many people who has, like, journeyed, who has started traveling with us from our initial year till today. Still our journey and start అవుతుంది. It is more like, we became more of like, family or that, friends another untadi kada. That is how people or customers started traveling with us, and we strongly believe, like, when you personally connect with someone, that is how people will travel together annattu. And yeah, like, we have so many known friends right now who were our customers and who became a very good part of us. సో వాట్స్ బెస్ట్ సెల్లింగ్ ఐటమ్ ఇన్ ఆల్ 3 ఫ్రాంచైజెస్లో కానీ లేకపోతే మీ లావెన్ రోస్లో బెస్ట్ సెల్లింగ్ ఐటమ్ 3 బ్రాంచెస్లో? సో బెస్ట్ సెల్లింగ్ వచ్చేసి pastas are like very high selling items at Lavi and Rose, and we also have thick shakes చాలా అంటే చాలా మూవింగ్ ఐటమ్. అండ్ అట్ ద సేమ్ టైమ్ we also have frappes, coffee frappes ఏవైతే ఉన్నాయో, that is very high selling. So thick shakes ki we have designed in a way that we have added cotton candy అనమాట. So people with kids కానివ్వండి, అమ్మాయిలు whoever are photogenic, they want to actually order a thick shake, and that is how. And we kind of like, improve our menu, we play around with our menu so that we kind of introduce seasonal specials and everything. So whoever who comes in today, they'll have to have some or the other different item again whenever they come back. So that is how we want to keep improvising with our menu as well. మా బర్త్డే కానీ నోవా సెలబ్రేషన్స్ అన్నీ మీ కెఫేలో అవుతుంటాయి కదా నార్మల్గా. విల్ యూ డిజైన్ ఫర్ దెమ్ అంటే ఒక స్పేస్ సర్టిఫైడ్ ప్లేస్లో, లేకపోతే అవుట్ సైడ్ వాళ్ళని కూడా ఎలా చేస్తారా డిజైన్ చేయడానికి? లేకపోతే సో బేసికలీ ఏంటి అంటే మాది ప్రతి ఒక్క క్యాఫే, ప్రతి ఒక్క అవుట్లెట్లో వీ హ్యావ్ ఎ స్పెషల్ కార్నర్ అనమాట, ఒక స్పెషల్ ప్రైవేట్ డైనింగ్ టేబుల్ లాగా ఉంటుంది. దానిలో ఏంటి అంటే వీ విల్ డూ అవర్ ఓన్ డెకరేషన్స్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఎనీవన్ కమ్స్ ఇన్ సెయింగ్ బర్త్డే ఉంది, యానివర్సరీ ఉంది, వీ కైండ్ ఆఫ్ డిజైన్ ద హోల్ డెకరేషన్ కంప్లీట్. వాళ్ళకి స్పెషల్ బెలూన్స్ కానివ్వండి, క్యాండిల్ లైట్ డెకరేషన్స్ కానివ్వండి, ఆర్ ఎనీ ప్రపోజల్స్ ఆర్ ఎనీ వన్ వాట్ ఎవర్ దే ఆర్ లుకింగ్, we design the whole decorations and all. And we also have some special packages kuda, ante that package also includes decoration along with cake, along with the food credit. So danlo entante people don't have to think much about what to order or something. సో పింక్ థీమ్ రెస్టారెంట్
కెఫే నార్మల్గా. సో అంటే మొత్తం యాస్థెటిక్ ఇవన్నీ బాగుంటుంది. సో బెస్ట్ ప్లేస్ ఫర్ లవ్ ప్రపోజల్స్ ఇవన్నీ. సో ఎనీథింగ్ లైక్ దట్ ఇన్ యువర్ రెస్టారెంట్? సో ఎస్ డెఫినెట్లీ మేము మా దానిలో ఆల్మోస్ట్ వీ హోస్ట్ లవ్ స్టోరీస్. సో మెనీ ప్రపోజల్స్. ఎంత అంటే లైక్ ఫ్యూ ప్రపోజల్స్ లైక్ దే బుక్ ద ఎంటైర్ స్పేస్ ఫర్ ది సర్ప్రైజింగ్ their partners and at the same time proposals. అంటే ఫస్ట్ I'm very happy to say that like we might be the place to give so many couples their happy journey together, and at the same time we also have like so many mana engagement parties అవుతూ ఉంటాయి, and even this pre-wedding shoots are like so many. So people what they do is like we actually give the entire space for the shoot also అన్నమాట. ఒక cafe atmosphere. ఇప్పుడు pre-wedding is like very common for people. They want to create that experience and that ఆ memories అనేది people are looking to create. So మేము we are actually also giving the space for the whole pre-wedding shoots or any shoots where people can come, they can shoot their own way, and at the same time they can use it for their own references. And at the same time apart from that we also give the entire space for any private events. అంటే ఇప్పుడు engagements కానివ్వండి, we also host so many anniversary celebrations as well. We also host so many engagement parties and at the same time get-togethers and everything, so that people whoever అంటే 10 నుంచి 150 packs వరకు we accommodate any private పార్టీస్, అండ్ అట్ ద సేమ్ టైం బఫే కూడా వీ అరేంజ్ ఇట్ అప్ అనమాట. నార్మల్ మా యూజువల్ మెన్యూ కాకుండా ఇండియన్ బఫే స్ప్రెడ్ కావాలి అంటే ఇండియన్ బఫే స్ప్రెడ్, కాంటినెంటల్ కావాలంటే కాంటినెంటల్, మిక్స్ కావాలి అంటే మిక్స్. సో వీ కైండ్ ఆఫ్ క్యూరేట్ ఇట్ ఇన్ ఏ వే దట్ లైక్ వాట్ ఎవర్ ద రిక్వైర్మెంట్స్ ఆర్ వీ కైండ్ ఆఫ్ ఫుల్ఫిల్ దట్. నార్మల్గా బిజినెస్ పర్టికులర్ డేస్లో మీరు సెగ్రిగేట్ చేసుకుంటూ ఉండబోతుంటే వీక్ డేస్ కానీ వీకెండ్స్ కానీ, లేకపోతే ఇయర్లో నార్మల్గా ఎస్పెషల్లీ ఫిబ్రవరిలో చాలా వ్యాలంటైన్స్ డే ఇవన్నీ ఉన్నప్పుడు నార్మల్గా హౌ డూ యూ గెట్ ప్రిపేర్ ఫర్ దట్? యాక్చువల్లీ చెప్పాలంటే నార్మల్గా బిజినెస్ అనేది నార్మల్ డిఫరెంట్ డేస్లో డిఫరెంట్ లాగా ఉంటుంది అనమాట. సో హౌ ఛాలెంజింగ్ ఈజ్ ఇట్? ఎందుకంటే దాన్ని ప్రిపేర్ అయ్యి ఎక్స్పెక్టేషన్స్ మీట్ కాకపోతే వేస్ట్ అవ్వడం, హౌ డూ యూ డీల్ విత్ ఇట్? See, again it is the same as a weekday, weekend, everything is like very depending on the customer footfall, but it is completely dependent. ఇప్పుడు మనం అనుకుంటాం it is like very busy season, and at the same time at the end of the day it might be a flop, it might be something different where వర్షం పడచ్చు, or else ఏదైనా ఎండ ఎక్కువ ఉన్నా కూడా that is a very big challenging for a restaurant. So it is more like so all the other aspects actually depend your restaurant footfall as well. So how much ever we feel this is a busy season or non-busy day or busy busy అవుతుంది అన్న expectation ఎంత పెట్టుకున్నా కూడా it completely depends on how the customers are walking in and how the external factors are supporting your business అన్నది it completely depends. So we have to be ready for ups and downs కంప్లీట్లీ ఇన్ దిస్ ఇండస్ట్రీ. సో మనం అప్స్కి రెడీగా ఉండాలి, డౌన్కి కూడా రెడీగా ఉండాలి. మళ్ళీ డే 1 నుంచి స్టార్ట్ చేశారు, నార్మల్గా మీరు 21లో స్టార్ట్ చేశారు. ఫస్ట్ డే ఆఫ్ యూర్ నార్మల్లీ కెఫే స్టార్ట్ చేయడానికి మళ్ళీ మీరు అక్కడికి వెళ్తే హౌ డిఫరెంట్ యూ విల్ మేక్ దిస్ కెఫే ఇప్పుడున్న మీ నాలెడ్జ్కి? ఎందుకంటే ద డే యూ స్టార్టెడ్ వాజ్ డిఫరెంట్, నౌ రైట్ నౌ యువర్ పర్సన్ ఇస్ డిఫరెంట్ బికాస్ యూ గెయిన్ లాట్ ఆఫ్ ఇన్పుట్, నాలెడ్జ్, హార్డ్షిప్స్ అన్ని. సో వాట్ విల్ యూ డూ, వాట్ చేంజ్ విల్ యూ మేక్? Absolutely. So I would definitely feel maybe a chance kanka vaste I would have designed the cafe and the whole menu and everything in a very different way. Ippudu now I after gaining years of experience in this industry, I really feel I like మేము ఇప్పటికీ నేను జ్యోతి both of us still laugh at our సైనిక్పురి అవుట్లెట్ అప్పుడప్పుడు. అంటే ఐ ఫీల్ that is more of like childish. అంటే మా మిస్టేక్స్ చూసి మేమే అరే అట్లా చేసాము అంటే నవ్వుకుంటాం, ఇప్పుడు నవ్వు వస్తుంది. బట్ దట్ ఈస్ అప్పట్లో దట్ వాస్ అ వెరీ టఫ్ థింగ్ వాట్ ఎవర్ వీ హ్యావ్ డన్. సో ఇట్ డిపెండ్స్ ఆన్ లైక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈవెన్ నౌ మేబీ 10 years down the line maybe I still laugh at whatever I'm doing today. So yeah, it's still definitely it is something that like ఛాన్స్ వస్తే డెఫినెట్లీ థింగ్స్ వుడ్ బీ డిఫరెంట్ నౌ. సో నార్మల్గా ఇప్పుడు మీలాగా ఇంకా వేరే ఎవరైనా జర్నీ స్టార్ట్ చేస్తున్నారు, ఎస్పెషల్లీ విమెన్ ఇంటూ దిస్ బిజినెస్, F&B బిజినెస్ కానీ ఆర్ ఎల్స్ ఎనీ అదర్ బిజినెస్, వాట్ ఐడియా అంటే వాట్ సజెషన్ విల్ యూ గివ్ ఫర్ దెమ్? ఎందుకంటే సో స్టార్టింగ్ బిజినెస్ ఈజ్ నాట్ ఏ స్మాల్ థింగ్. ఎందుకంటే ఫస్ట్ స్టెప్ వేయాలి అంటే ఇట్ విల్ టేక్ 10 years ఆల్సో సమ్ టైమ్స్. ఫస్ట్ స్టెప్ పడాలి, ఇట్స్ రైట్ ఆర్ రాంగ్ అనేది. సో వాట్ సజెషన్ విల్ యూ గివ్? See, mainly starting a business is different and women starting a business
ఈజ్ వెరీ డిఫరెంట్. అంటే మనం ఎంత అనుకుంటున్నా కూడా ఈక్వాలిటీ అండ్ ఆల్, స్టిల్ ఉమెన్ హ్యాస్ their own deadlines and own constraints to start something on their own. So how much ever we do, we still think so much as a woman. We feel మనం చేయగలుగుతామా లేదా, ఆర్ ఎల్స్ సమ్ డిఫరెంట్ స్టాపింగ్ ఫ్యాక్టర్స్ లైక్ హస్బెండ్స్ కానివ్వండి, ఫ్యామిలీస్ కానివ్వండి. వెన్ వీ స్టార్టెడ్ వీ ఆల్సో ఫేస్ సో మెనీ ఇష్యూస్ లైక్ పెళ్ళి చేసుకోవాలి, ఇప్పుడు మీకు బిజినెస్ ఎందుకు, జాబ్ చేసుకోండి, ఆర్ ఎల్స్ సో మెనీ ఇష్యూస్ విచ్ ఎవర్ వీ ఫేస్ personally in our personal lives. But I strongly believe that as a woman, every woman has to be financially independent. That is how strong you can become, and that is very important personally and for even for a family to be strong. Women financially independent unte, that will give that confidence to that woman, and at the same time that confidence itself can keep your whole family strong. And I strongly believe in that. And at the same time, whenever you want to start something, just do it. And how much ever మనకి ఎంతైనా అనిపించచ్చు, this may not work out, or things may stop up or something, let it be. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వర్కౌట్ అవ్వకపోయినా కూడా అట్లీస్ట్ విల్ హ్యావ్ దట్ సాటిస్ఫాక్షన్ దట్ వీ హ్యావ్ డన్ సంథింగ్ ఫర్ అవర్ సెల్స్, అండ్ అట్ ద సేమ్ టైమ్ ఇట్ విల్ గివ్ us the experiences, it will give us the lessons on like okay, so if not this, something else will come your way, but at least you will be happy for yourself. And that initial step another very important for any woman to come forward to do it. And I strongly believe that men also should support women in order to start something, to push themselves, so that is how a woman can strongly be independent. So yeah, బిజినెస్ పార్ట్నర్, లైఫ్ పార్ట్నర్ చేసుకున్నారు. సో బిజినెస్ నార్మల్ డే టైంలో ఉండదు కాస్త నైట్ టైం కూడా ఇంట్లోకి వచ్చేస్తుంది బిజినెస్. సో మీకు ఎలా అనిపిస్తుంది నార్మల్గా, అరే ఎందుకు ఈ డిస్కషన్స్ అని వస్తాయి? నో నథింగ్, పర్సనల్ లైఫ్ అనేది గేమ్ డెఫినెట్గా నా ఉండదు, ఎందుకంటే న్యూలీ మ్యారీడ్ కాబట్టి ఆబ్వియస్గా యూ నీడ్ టు గో సమ్ ప్లేసెస్ తిరగడానికి. బట్ విత్ దిస్ కైండ్ ఆఫ్ బిజినెసెస్ వీ కాంట్ లీవ్ దట్ బిజినెస్ ఫర్ వన్ వీక్. సో దెన్ వై డిడ్ యూ టేక్ దట్ స్టెప్? see, technically we both of us were first life partners than the business partners. So we know both of us will be together, and at the same time mainly life partners. If they're becoming business partners, it is a rivalry which will go ahead for every time. enta edana kuda you will be in the survival mode of not killing each other, ante anta kofam vastadi, because you know that person, you can't do anything personally also, but at the same time you can't go back. I also feel negatives anta untayo, positives are so strong that you can't trust any other partners than your life partner, obviously. So that is the positive. Negatives is something that you can't also go in a other way, that వాళ్ళని మళ్ళీ హర్ట్ చేస్తున్నా కూడా you will feel bad yourself. So that is a never ending process, being in business together as life partners. And at the same time also it is something that there is no stop for your business. And at the same time మనం ఎంత బయటికి వెళ్దాం అనుకున్నా కూడా, how much ever we want to spend time together, now we can't do it. How much ever we want to go out, still we talk about business. So that is how it is, like never ending process in our lives right now. Still we have so many days where we wanted to quit, or I wanted to quit, or I wanted him to quit for me, so that at least we can talk about something else, rather than talking about business. So but still we still would choose each other at the end of the day. So yeah, that is how strong you'll have to be. Manam ante we have to be very strong, that how much ever issues are coming in your business, you will still be as a team, and you have to work as a team to come out of it. Yeah, so three members friends, right? So conflict of interest, మీ ఐడియాలజీ మధ్యలో నేను అది చేద్దాం ఇది చేద్దాం అని చెప్పేసి, how do you sort out all this? Because partner, see, it is like never ending process again. There is no day that three of us will agree on same thing, because that is how partnership is. But we are a very strong in terms of that aspect. Enduku ante we three of us have been friends for almost 10 years now, so we know each other. What are the strong points kaniyandi, what are the negatives, how to fight that. Ippudu I'm a very strong pointer out. అంటే ఎట్లా అంటే, నేను నాకు ఏమైనా నచ్చలేదు అంటే I point out so much. So I actually don't feel what people
feel or something. So Jyoti is very introvert. She can't tell things or something out. But she now understands me that okay, even though I say something, it is just for the business. It is not personally or something. So that now we have come to a point where we are actually keeping a business separate and our personal life separate. So how much ever things go wrong, we still believe that three of us will still travel together. And I strongly believe that like partnership is very important in a business, where you know whom you're choosing as your business partners is actually very important, that it will either give you the whole success or it will make you fail. Because choosing your business partners is the whole crucial part in a business, because that is how you can actually be stable, like you know financially kani lepothe mentally kani, how much stress they are giving into it, and the ideology matches kani, how we are trying to explain to each other, and how the others are actually trusting you. So there are few times where you can't explain things, except that like you know you say something and that other person has to trust you blindly. So that is how things would be. And our time lo kuda, you know, we have to have the partners where they are supporting us no matter what, and that is how important choosing a business partner are. నార్మలీ చాలా వరకు బిజినెస్ అంతా త్రూ ఇన్స్టాగ్రామ్ జరుగుతుంది. సో హౌ ఇంపార్టెంట్ ఈజ్ ఇన్స్టాగ్రామ్ ఫర్ ఎ కేఫ్స్? అండ్ నార్మల్గా చాలా ప్రమోషన్స్ ఎవ్రీథింగ్ ఈజ్ డిపెండింగ్ అపాన్ ఇన్స్టాగ్రామ్, విచ్ ఇస్ ద మెయిన్ సోర్స్ ఆఫ్ బట్ ఇట్స్ ఏ ప్రమోషన్ ఆఫ్ యువర్ బిజినెస్ మెయిన్ సోర్స్ ప్రజెంట్. సో హౌ చెప్పాలంటే ఇన్స్టాగ్రామ్ కోసమే కేవ్స్ డిజైన్ చేసినట్టు కూడా కొన్నిసారి కొన్ని కేవ్స్ ఎస్పెషల్, ఎందుకంటే ఇఫ్ యూ వాంట్ టు సెల్ అవర్ బిజినెస్ వీ హ్యావ్ టు వెరీ ఇన్స్టాగ్రామ్ ఫ్రెండ్లీ అన్నట్టుగా. సో అది ఎంతవరకు ఇంపార్టెంట్, ఎంత ఛాలెంజింగ్? See, that is a very important part there, because when we started, మేము 2021లో ఎప్పుడైతే స్టార్ట్ చేసామో, there was no marketing, or there's no అప్పుడులో ఇన్స్టాగ్రామ్ రీల్స్ అన్న కాన్సెప్ట్ కూడా లేకుండే. బట్ ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ దట్ పీపుల్ హ్యాస్ టు నో అవర్ స్టోరీ, పీపుల్ హ్యాస్ టు నో you know how we are existing in the market. So I started getting into the marketing myself. So అంటే నేనే ఫోన్ తీసుకొని నేనే I used to film myself. So that is how strong people should know about your brand. And Instagram is something which is playing very crucial and a very important part in every businesses right now. So no matter what, not just a cafe or not just any other business, every business is completely depending on Instagram, you know, along with the other social media channels like you know YouTube kaniyandi, everything. So it is kind of like you know very important right now to be on social media for any businesses. Before ముందు స్టాఫ్ ఎవరైనా రీల్స్ చేయడం లేకపోతే యూనో వీడియోస్ తీసుకుంటుంటే పీపుల్ యూస్ టు yell or scold, but right now people you know management itself are encouraging people to you know promote it, because that is how important the social media has become for any business. And we have to keep adapting to the new trends కానివ్వండి, algorithm changes కానివ్వండి, ఏదైనా కానివ్వండి, it is becoming very challenging. So that is how we also have to adapt to the social media. So what people can expect from Lavi and Rose in future? So Lavi and Rose, like in future ante, definitely we are actually looking forward to scale up. We are looking forward to create more and more new experiences for everyone out in Hyderabad and outside of Hyderabad as well. And definitely we are looking to you know be a brand where people should recall us, people should believe in us, and whatever the trust, whatever the support everyone has given to us so far, we want to keep it growing and we want to make it more successful. కెఫే బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు బిగ్గెస్ట్ మిత్స్ ఏంటి మామూలుగా? యూనో ఇది వర్కౌట్ అవుతుంది, లేకపోతే ఇది ఆల్రెడీ ఇలా జరిగి ఇది ఫెయిల్ అయిపోయింది, సో దాన్ని మనం తీసుకోకూడదు, లేకపోతే దాన్ని తీసుకుంటాం. వాట్స్ బిగ్గెస్ట్ మిత్స్ ఇన్ కెఫే? See, myths వచ్చేసి there are many. people think that ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒకరికి వర్కౌట్ అయింది అంటే నాకు కూడా వర్కౌట్ అయిపోతుంది. ఓకే, సో ఈ మెన్యూ అందరు చేస్తున్నారు, ఓకే లెట్ మీ డూ దిస్, ఐ విల్ ఆల్సో బీ యునో సక్సెస్ఫుల్ ఆర్ సంథింగ్. సో దట్ ఈస్ నాట్ హౌ ఇట్ గోస్. అండ్ అట్ ద సేమ్ టైమ్ I strongly believe that every different cafe, every different restaurant has their own USP, and it should be. And it should be in a way that like you know you should not be like a copy paste or something like that. So you should create something out of your own comfort, your own you know the knowledge and experience, so that at least it will work for you. And you can be obviously proud of yourself to make things work, rather than just seeing someone else things and working out for you.
థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ టు మై పాడ్‌కాస్ట్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ ఫర్ యువర్ స్టోరీ. Thank you so much once again.